సంగమా ప్రభువైన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ఈ యొక్క జనవరి మాసం 4వ ఆదివారం దినానికి తీసుకొని వచ్చి ఆయన తన యొక్క 3వ ఆదివారం తన మందిరానికి తీసుకొచ్చి ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని లేఖనాలను ధ్యానించుకునే కృపను దేవుడు మనకిస్తున్నందుకు దేవునికి మహిమ చెల్లించుకుందాం. ఇది జనవరి మాసం కనుక జనవరి నెల ఇది సంవత్సరానికి ప్రారంభం నెల కనుక ప్రారంభాల గురించి మనం నేర్చుకోవడానికి ఇష్టపడి మనము పోయిన వారము అంతకుముందు వారము జనవరి ఈజ్ ద మంత్ ఆఫ్ బిగినింగ్స్ కనుక బిగినింగ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఈ లోకంలో మనిషికి బిగినింగ్స్ ప్రారంభాలంటే ఎంతో ఇష్టం కదా. ఒక కొత్త ఫ్లైఓవర్ ప్రారంభిస్తే అందరూ అటు వెళ్ళటానికి, ఒక కొత్త హోటల్ ప్రారంభిస్తే వెళ్ళటానికి, ఒక కొత్త మాల్ ప్రారంభిస్తే వెళ్ళటానికి, ఒక కొత్త ట్రైన్ వేస్తే ఆ యొక్క ప్రారంభిస్తే దాంట్లో ఎక్కడానికి, కొత్త ఫోన్ రిలీజ్ అయితే దాన్ని కొనుక్కోవటానికి ప్రారంభాలకు మనిషి చాలా ఇష్టపడతాడు. కనుక ఈ లోకము కూడా ప్రారంభాలను ఎంతో అట్టహాసంగా చేయటానికి ప్రయత్నం చేస్తారు. పార్లమెంటు కూడా ప్రారంభించినప్పుడు మన భారతదేశంలో కొత్త భవనాన్ని ఆ యొక్క ఉత్సవం చూస్తాం. సో దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకమంతా వాళ్ళు ఎలాగున ప్రారంభించుకొని వాళ్ళ ప్రారంభాలు ఎలాగుంటే మనము అలాంటి వాటిలో లేము కనుక బైబిల్ చెప్తుంది లోకానికి ఏమి తెలియదో, మనుషులకు ఏమి తెలియదో, ఈ లోక మతాలకు ఏం తెలియదో అది దేవుడు మనకి గ్రంథం ద్వారా ఇచ్చాడు. అందుగురించే దీనికంటే గొప్పది ప్రపంచంలో ఏది కూడా లేదని చెప్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ను ఎరిగిన వారు ప్రారంభాలను ఎరిగి ఉన్నవారు. ఈ బైబిల్ని ఎరిగిన వారు ఈ లోకంలో ప్రారంభాల గురించి తెలియదు. ఎందుకంటే మనిషి ఎట్లా పుట్టాడంటే వాళ్ళు చెప్పలేక, ఒకడు తలకాయలోంచి పుట్టాడు కనుక వాడు అగ్రకులస్థము అని రాసుకున్నారు. ఒకడు భుజాల్లోంచి పుట్టాడు కనుక దానికంటే తక్కువ కులము, ఇంకొకడు ఉదరంలోంచి పుట్టాడు కనుక వాడు ఇంకొక కులము, కాళ్ళలోంచి పుట్టారు కనుక ఇంకొకళ్ళు అని చెప్పి అసలు మానవుడి ప్రారంభమే తెలియదు ఈ లోకములో. ఆ దిక్కుమాలిన దాన్ని ఈరోజు చేస్తూ చతుర్వర్ణం అని చెప్పి ఈ సమాజాన్ని ఏలుతూ అగ్రవర్ణస్తులు, మనిషి ఎట్లా పుట్టాడో కూడా తెలియదు, ఎవడు చేశాడో తెలియదు. కనుక ఇలాంటి లోకములో ఈ యొక్క బైబిలు ఒక వెలుగుతూ ప్రకాశిస్తూ చీకటి గల స్థలాలలో అది వెలుగునిస్తూ ఉంటే ఈ బైబిల్ కూడా ప్రారంభాల గురించి చెప్తున్నది. ఆ ప్రారంభాల గురించి చెప్పినప్పుడు మొట్టమొదటగా మానవుడు ఎట్లా ప్రారంభించబడ్డాడు, ఎట్లా చేయబడ్డా దాని ప్రారంభం ఉంది. ఆ తర్వాత వివాహం ఎప్పుడు ప్రారంభమైందో బైబిల్ చెప్తుంది. ఆ తర్వాత పాపం ఎప్పుడు ప్రారంభమైందో చెప్తుంది. ఆ పాపం తర్వాత శాపం ఎప్పుడు ప్రారంభమైంది చెప్తుంది. ఆ తర్వాత తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది చెప్తుంది. ఈ యొక్క కల్చర్స్ లేకపోతే ఈ యొక్క సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ప్రారంభాలు చెప్తుంది. 4 చాప్టర్లు చెప్పాను నేను. ఇప్పుడు ఆది కాండంలో 4 ఉంది. ఇది 4 అధ్యాయాలు. ఈ చర్చ్కి వచ్చి బైబిల్ స్టడీ చేసే వాళ్ళకు అందరికీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి అవి. కనుక మరి ఇన్ని ప్రారంభాలు బైబిల్ చెప్తుంది కదా. మనిషి తర్వాత ఇంకా ముందుకు వెళ్తే తిరుగుబాటు ఎట్లా ప్రారంభమైంది, ఆ తర్వాత ఫస్ట్ దేవుడు జడ్జిమెంట్ ఎట్లా ఈ లోకానికి వచ్చింది చెప్తున్నాడు. ఇవన్నీ ఆది కాండంలోనే ఉన్నాయి. ఈ చర్చ్ ఎంతో బైబిల్ స్టడీ చేస్తుంది కనుక ప్రారంభాల గురించి ఈ లోకములో ఎవ్వడికి తెలియనిది దేవుడు తన బిడ్డలకు ప్రతి ప్రారంభము ఎక్కడ ఉందో చూపిస్తున్నాడు కదా. మరి ఇలాంటి ప్రారంభం చెప్పిన దేవుడు అంతం కూడా చెప్తాడు కనుక ఆయన అంతం కూడా చెప్పాడు. కానీ మనం ఈ లోకములో ఉండి ఆ ప్రారంభము ఈ టెంపుల్ ప్రారంభమైంది, లేకపోతే ఆ దేవాలయం ప్రారంభమైంది, ఎక్కడెక్కడో తిరగాల్సిన పిచ్చి ఆ యొక్క పరిస్థితి మనకు లేదు. కానీ మన బ్రతుకులో జనవరి అనేది ఇది ప్రారంభాల నెల కనుక అన్నిటికీ ప్రారంభం ఉన్నట్టు సంవత్సరానికి కూడా ప్రారంభం ఉంటే ఈ సంవత్సర ప్రారంభంలో మనము లోకానికి ప్రారంభం తెలియదు. వాళ్ళు ఎలాగున్నా ప్రారంభించుకుంటారు. ముహూర్తాలు చూసి గడియలు పెట్టి నక్షత్రాలు పెట్టుకొని ఇంకేదైనా ఒక దిక్కుమాలిన దాంతో ప్రారంభించుకుంటే ఆ ప్రారంభాలు ఎక్కడికి పోతున్నాయి, ఆ ప్రారంభాలు ఏమవుతున్నాయి మనకు తెలుసు. ఎన్ని ముహూర్తాలు చూసి మరి వివాహాన్ని ప్రారంభించుకుంటే ఈరోజు కోర్టులో అతి ఎక్కువ కేసులు డైవర్స్ కేసులే, 1 ఆఫ్ ద కేసెస్. మరి ఎందుకున్నాయి? సో అంటే బైబిల్ చెప్తున్నట్టుగా ప్రారంభాల గురించి ఈ బైబిల్ స్పష్టంగా చెప్తుంది. కనుక నేను కూడా ఈ యొక్క నెల ప్రారంభం నెల కనుక బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ కనుక నేను కూడా పోయిన వారం అంతకుముందు వారము ఫస్ట్ 7వ తారీఖున మంచి ప్రారంభము, వాట్ ఈస్ అ గుడ్ బిగినింగ్, మంచి బిగినింగ్ ఏంటో నేను చెప్పాను, మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు. ఆ తర్వాత గ్రేట్ బిగినింగ్, గొప్ప ప్రారంభం ఏంటో కూడా బైబిల్లోంచి చెప్పాను. ఈ 2 ప్రారంభాలు అయిపోయాక నేను ప్రారంభాన్ని ఆపట్లేదు, ఈ ప్రారంభాన్ని ఇంకా కొనసాగిస్తాను. ఎందుకంటే బైబిల్లో అంత వాక్యం ఉంది కనుక ఈరోజు ఇంకొక ప్రారంభం గురించి నేర్చుకుందాము. మనము 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం తీస్తాము. 2 Kings 5th చాప్టర్, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం తీస్తే పాత నిబంధనలో
సమూయేలు గ్రంథం తర్వాత రాజుల గ్రంథం వస్తుంది. దీంట్లో 5వ అధ్యాయం తీస్తే ఇక్కడ ఒక కథ ఉంది, లేకపోతే ఒక గాథ ఉంది. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను కనుక అతడు తన యజమాని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి ఉండెను, కానీ అతడు కుష్ఠరోగి. దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. అతడు పరాక్రమంతుడు, అతడు గొప్పవాడు, అతడు జయం పొంది ఉన్నాడు. యెహోవా అనే నిజదేవుడి చేతనే జయం పొంది ఉన్నాడు. అతడు ఆ యొక్క సిరియా దేశంలో ఉన్నతమైన అధికారి, లేకపోతే సైన్యాధికారి. ఎన్ని ఉన్నా బైబిల్ ఏం చెప్తుందంటే ఒకటి చెప్తుంది. మనకున్న పాత సామెత, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో కోడల నోట్లో ఏముండదండి కదా. చూడు, మగోళ్ళని అంటున్నారు. ఎప్పుడు నాకు అల్లుడి నోట్లో వేసి కోడల నోట్లో లేదా కనుక మగవాళ్ళని తక్కువ చూపు చూస్తున్నారు అన్నిటి దగ్గర. కనుక ఈరోజు అన్నీ ఉన్నా కానీ అల్లుడి నోట్లో శని ఎందుకు వచ్చిందో కదండి. ప్రతి అల్లుడు రోషన్ తెచ్చుకోవాలి కదా, తెచ్చుకొని అసలు నాతో కాదని చెప్పి దాన్ని చూపించాలి. సరే, అది సామెత కనుక వదిలేద్దాము. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ఇన్ని ఉన్న వీడి నోట్లో కాదు, వీడి యొక్క శరీరంలో కుష్టి వ్యాధి ఉంది సైన్యాధికారి. మరి ఆ సైన్యాధికారి ఏం చేసి ఉంటాడు? డబ్బు ఉంది, అధికారం ఉంది, సమస్తమైన పరాక్రమంతో పాటు కావాల్సిన అతడు తన దేశంలో ఎన్నో దేవుళ్ళని దేవతలను మొక్కి ఉంటాడు, బలులిచ్చి ఉంటాడు, కుష్టు పోలేదు. మహాధనవంతుడు కనుక ఎన్నో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటాడు, వైద్యంతో పోలేదు. ఆ తర్వాత మనకు అప్పుడు ఇప్పుడు తక్కువ లేదు మంత్రగాళ్ళు కదా. ఈరోజు ఎక్కువ మంది పాస్టర్ గాళ్ళు మంత్రగాళ్ళే కనుక పాస్టర్లు మంత్రగాళ్ళు అయిపోయారు. బైబిల్ చెప్పింది అంత దినంలో తయారవుతారని కనుక మంత్రం వేస్తున్నారు. కనుక అంత నీచమైన దినాల్లో ఉన్నాం కనుక బైబిల్ చెప్తుంది ఆనాడు మంత్రగాళ్ళు లేరా, పోయి ఉంటాడు. ఎక్కడెక్కడ పోయి కదండి ప్రయత్నం చేసిన అతడి కుష్ఠరోగం తగ్గలేదు, కుష్టి వ్యాధి తగ్గలేదు, ఆ కుష్టి అని అపవిత్రత పోలేదు, అలాగున బతుకుతున్నాడు. బైబిల్లో ఇక్కడ మనకి చెప్పినప్పుడు రీసెంట్గా ఒక యుద్ధాన్ని గెలిచి వచ్చారు. వాళ్ళు ఎవరి మీద గెలిచారంటే దేవుని ప్రజల మీద గెలిచారు, దేవుడి రాజ్యం మీద గెలిచి వచ్చారు. గెలిచి వస్తే ఏం చేశారంటే మనుషుల్ని పట్టుకొని పోతారు. ఆ రోజు చెరలోకి తీసుకెళ్తారండి. మనం ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే ఎవరైనా కిడ్నాప్ చేశారంటే వైరల్ అయిపోద్ది కదా, కిడ్నాప్ అని. ఆ రోజు కిడ్నాప్ కాదు, అందరూ న్యాపు మొత్తం ఎసుకపోయే వాళ్ళు వచ్చి యుద్ధం చేస్తే. కనుక అలాగనే ఒక చిన్న పిల్లని పట్టుకొని వెళ్ళిపోయారు వాళ్ళు యుద్ధం చేసి. ఈ సైన్యాధిపతే యుద్ధం చేసినప్పుడు సిరియా దేశం వచ్చి ఇస్రాయల్ చిన్నదాన్ని తీసుకొని పోయారు. అతి చిన్నది వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఎవరింట్లో పనిచేస్తుంది? సైన్యాధి. ఆ తెచ్చుకున్న ఆడపిల్లల్ని వాళ్ళని పని వాళ్ళందరినీ పంచుకుంటారు వాళ్ళు. ఇదిగో వీళ్ళని తీసుకెళ్ళి మీ ఇంట్లో పెట్టుకో, వీళ్ళని పెట్టుకొని అలాగున దాసదాసిరాలను బానిసలను చేసుకుంటారు. కనుక బైబిల్ అయితే సిరియా దేశం సైన్యాధికారి ఇంటికి ఒక చిన్నది వచ్చింది, ఇస్రాయల్ అనేది చాలా చిన్నది. కనుక ఆ చిన్నది రోజు పనిచేస్తుంది. కానీ తన యజమాని ఏ పరిస్థితిలో ఉన్నాడో ఒకరోజు కళ్ళతో చూసి ఉంటుంది. ఏమిటంటే అతనికి నిలువెల్ల కుష్టి ఉంది. చూసి ఏం చేసిందండి, అతని విషయమై చాలా బాధపడింది. తన శత్రువు విషయమై బాధపడింది. తన శత్రువుకున్న బాధను చూసి బాధపడింది. ఎందుకంటే బైబిల్లో శత్రువును ప్రేమించమని కొత్త నిబంధన కాదు, పాత నిబంధన. రండి చర్చికి వస్తే బైబిల్ స్టడీలో నేను చెప్తాను అవన్నీ. బైబిల్ స్టడీలో ఉంది, లేవికాండంలో ఉంది. నీ శత్రువును ప్రేమించమని ఉంది. అది ఆ రెఫరెన్స్ అనేది తెలుసా? యేసుప్రభు చెప్పడం కాదు. యేసుప్రభు రాకముందే ఆయన యొక్క ప్రజలు శత్రువులు ప్రేమించమని దేవుడు నేర్పించాడు వాళ్ళకి కదా. నీ శత్రువు యొక్క గాడిద గుంతలో పడితే తీసి అప్పచెప్పు అని చెప్పాడు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, 2700 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ కనుక ఈ చిన్నది తను చెరపట్టి తన ఇంట్లో బానిస పెట్టుకొని తన అమ్మ నాన్నకు దూరం చేసి ఇంటికి దూరం చేసి బ్రతుకులో సమస్తాన్ని నాశనం చేసిన తన శత్రువైన సిరియా దేశపు సైన్యాధికారిని స్టిల్ ప్రేమిస్తుంది. ఎందుకంటే అతడు ఒక యజమాని కనుక చెప్పింది అమ్మగారికి, అమ్మ నా యజమానుడు ఇక్కడ కాదు మా దేశంలో షమ్రోనులో ప్రవక్త దగ్గర ఉంటే ఈ కుష్టు ఊరికనే వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆ యజమానురాలు సైన్యాధికారి ఆమె లైట్ తీసుకోలేదండి, తేలిక తీసుకోలేదు. ఆ మాటను సీరియస్ తీసుకుంది. బిడ్డ చెప్తుంది, నమ్మి వెంటనే తన భర్తకి చెప్పింది. తన భర్త ఏం చేశాడు? ఆయన కూడా ఆలస్యం చేయలేదు. పక్కన పొరుగు దేశాన్ని జయించి వచ్చిన దేశంలోనే నాకు స్వస్థత ఉంది, జయించి వచ్చిన దేశంలోనే నాకు విడుదల ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే నేను ఎందుకు కూర్చోవాలని చెప్పి లేచి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. రాజా, నేను కుష్ఠవ్యాధి నుంచి బయటపడటానికి నాకు ఒక అవకాశం ఉంది, ఏమిటి అని అడిగితే, ఇదిగో ఈ యొక్క ఇస్రాయల్ దేశాన్ని మనం జయించి వచ్చామే, ఆ దేశంలో ఒక ఆయన ఉన్నాడంట, నన్ను బాగు చేస్తాడన్నప్పుడు రాజు సంతోషపడిపోయి రికమెండేషన్ లెటర్ రాశాడు. ఎందుకు రాశాడు రికమెండేషన్? ఇతడికి కుష్టు పోతే వాడు ఇంకా 10 రాజ్యాన్ని జయిస్తాడు. ఆ యొక్క సిరియా దేశము విస్తారంగా పెరిగిపోద్ది కదా.
ఈరోజు భారతదేశానికి చైనా, టిబెట్ పైన ఎట్లున్నాయో ఆనాడు ఇస్రాయల్ దేశానికి పైన ఈ యొక్క సిరియా దేశం ఉంటుంది. ఇప్పటికీ ఉంది సిరియా. ఐసిస్ అనే ఒక భయంకరమైన ప్రపంచాన్ని కదిలించి సర్వనాశనంలోకి తీసుకెళ్లే ఒక టెర్రరిజం గ్రూపు ఐసిసే అక్కడనే ఉంది. కనుక అలాంటి ఒక సిరియా దేశంలో మరి ఆయన రాజు దగ్గరికి వెళ్ళంగానే ఆయన రాసిచ్చాడు, రికమెండేషన్ రాసిచ్చాడు. వెళ్ళను బాగుపడితే నాకే మేలు, వెళ్ళను స్వస్థ పొందితే నా దేశానికి ఇంకెన్ని యుద్ధాలు చేస్తావు అని చెప్పి చక్కగా లెటర్ రాసిచ్చాడు. ఆ లెటర్తో పాటు ఉట్టికి వెళ్ళలేదండి. చూడండి 5వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము 5వ వచనంలో, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపిస్తాను, ఆజ్ఞించను గనుక అతడు 20 మణుగుల వెండి, 1,05,000 రూపాయలు బంగారును 10 దుస్తులను బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. తన రాజు రాసిన రికమెండేషన్ లెటరు, ఆ తర్వాత మరి ఆ యొక్క 20 లక్షల వెనుగు మండి, ఆ యొక్క వెండి తీసుకొని, మణుగుల మండి, ఆ యొక్క వెండి తీసుకొని, తర్వాత దేవుని యొక్క వాక్యంలో చూడండి 1,20,000 రూపాయల డబ్బును తీసుకొని, వస్త్రాలు తీసుకొని అతను ఏం చేశాడంటే లేచి డైరెక్ట్ ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇశ్రాయేలు రాజు దగ్గరికి వెళ్తే ఇశ్రాయేలు రాజు ఏం చేయాలండి? ఆయన లెటర్ చదివి సరే అని చెప్పి తను ఒక్క పని చేయాల్సింది ఏంటంటే, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు ఇంత దూరం నుంచి వచ్చావు కనుక నీ యొక్క కుష్టి గురించి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను అంటానికి బదులు ఇశ్రాయేలు రాజు బట్టలు చింపుకున్నాడండి. ఎందుకు బట్టలు చింపుకున్నాడంటే, వాడు ఒక భయంకరమైన భక్తిహీనుడైన రాజు, వాడి దేశంలో ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడని, ఆ ప్రవక్తకు ఎంత శక్తి ఉందో ఎరగని వాడై, దేవుణ్ణి ఎరగని వాడై, దేవుని శక్తిని ఎరగని వాడై, దేవుని ప్రవక్త శక్తిని ఎరగని వాడై ఒక భక్తిహీనుడిగా బతుకుతున్న వీడు మరి బట్టలే చింపుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్ననే ఇశ్రాయేల్ దేశం ఓడిపోయింది వాళ్ళది. ఆ యొక్క సిరియా రాజు వచ్చి కొట్టి తుక్కుగా ఎత్తుకొని కూడా పోతే వాడు దేవుణ్ణి ఆశ్రయించలేదు, వాడు తన దేవుణ్ణి ఆశ్రయించలేదు. కానీ ఇప్పుడు ఎవరో వచ్చి అడుగుతున్నారంటే వాడు బట్టలు ఎందుకు చింపుకున్నాడంటే, వాడు ఆ యొక్క ఇశ్రాయేల్ రాజు వాడికి ఒకటి అనిపించింది. వాడు అంటే వాడి దృక్పథంలోనే ఆలోచించాడు. వాడి దృక్పథం అంటే ఏంటి? వీళ్ళు వచ్చి నేను ఇప్పుడు కుష్ఠవ్యాధి బాగు చేయకపోతే మళ్ళీ యుద్ధం రేపుతారు అని. చాలామంది కూడా కదండి, గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు. వచ్చాయి గుమ్మడికాయలున్నాయి మార్కెట్లో. మరి చూడండి, పనికి మాలినోళ్ళు, వాళ్ళు వాళ్ళకి అసలు సంబంధం లేదు కానీ దాన్ని ఎందుకు ఊహించుకుంటారంటే దొంగలు కనుక. అలాగునే వీడు మళ్ళీ యుద్ధాన్ని కోరుకుంటున్నాడు తప్ప, మళ్ళీ యుద్ధం జరిగితే భయపడుతున్నాడు తప్ప, ఇశ్రాయేలు రాజు ఎన్నడూ కూడా తన దేశంలోనే ప్రవక్తను ఎరగకుండా పోయాడు, అతని శక్తిని ఎరగకుండా పోయాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బట్టలు చెప్పుకున్నారంటే ఈరోజు వరకు నేను చెప్తున్నాను, మంచి చర్చెస్ ఆ యొక్క చాలామందికి తెలియట్లేదు. నీ చర్చ్ నీకేమిస్తుందో తెలియకపోతే నువ్వు కూడా సిరియా రాజులాగా బట్టలు చెప్పుకోవాల్సి వస్తుంది నీ బతుకులో. ఎందుకంటే నీ చర్చ్ ఏం చేయగలుగుతుందో నువ్వు తెలుసుకోవాలి. చాలామంది ఈరోజు మంచి చర్చెస్లో అక్కడున్న ఆ యొక్క శక్తిని ఎరగకుండా ఇశ్రాయేలు రాజులాగా బతుకుతున్నారు. ఈరోజు నీ చర్చిలో మంచి బైబిల్ స్టడీ ఉంటుంది, నీ చర్చిలో మంచి ప్రేయర్ ఉంటుంది, నీ చర్చిలో మంచి ఆ యొక్క గాస్పల్ వర్క్ ఉంది, నువ్వు ఏమైనా ఇన్వాల్వ్ అవుతున్నావా? నీకు ఏమన్నా తెలుస్తుందా? నేను అది చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. అది ఇశ్రాయేలు రాజులాగా బట్టలు చింపుకోవాల్సిన బతుకులోకి వెళ్తారు. ఎందుకో తెలుసా? నీ చర్చిలో ఏముందో నీకు తెలియట్లేదు. ఎలాగో డినామినేషన్ చర్చిలో ఏమీ లేదు, అక్కడ ఎండిపోయి అక్కడ మురిగిపోయి మళ్ళీ సెంటినరీ అని పెడతారంటే దానికి సెంటు కొట్టాల్సిన శవము అది కుళ్ళిపోతుంది. కానీ దేవుడు ఇలాంటి సంఘాలు ఎన్నిటినో తెచ్చాడు. ఆ సంఘంలో ఏమి శక్తి ఉందో నువ్వు ఎరగకుండా అలాగున ఇశ్రాయేల్ రాజులాగా మిగిలిపోతావేమో. ఆలోచించుకో, దేవుడు చెప్తున్నాడు. ఆ దేశంలోనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఒక చిన్నది చెప్తుంది వేరే దేశంలో, నా దేశంలో షమ్రోన్లో ప్రవక్త ఉంటాడు, చిన్నది బానిస పిల్ల, యుద్ధంలో పట్టబడ్డ బిడ్డ చెప్తుంది. దుర్మార్గుడైన రాజుగాడికి ఏమని తెలిసిందా తన దేశంలో ఎవరున్నారో? కళ్ళకు ఈరోజు అలాగునా మెరకలెక్కి బతుకుతున్నాడు ఒక్కొక్కటి. నిజమైన చర్చ్ ఏదో, ఏ చర్చిలో ప్రార్థన నేర్పిస్తుందో, ఏ చర్చ్ నిన్ను ప్రభువులోకి బలంగా నడిపిస్తుంది, ఏ చర్చిలో బైబిల్ దాన్ని యూజ్ చేసుకోకపోతే అది నీ గతి. అది సేమ్ ఇశ్రాయేల్ ఆవిడ బట్టలు చెప్పుకున్నప్పుడు ఎంతమంది బట్టలు ఇంకా దిక్కు మాలిన డినామినేషన్ చర్చిలో ఆ యొక్క బానిసత్వం కింద బతుకుతూ ఉంటారు. వీటిలాగానే యెహోరాం రాజులాగానే. మరి ప్రియ దేవుని అడిగి ఇశ్రాయేల్లో ఉన్న ప్రవక్త ఎవరు? ఆయన మహా గొప్ప ప్రవక్త, ఆయన ఎలీషా. ఆయన ఇశ్రాయేలుకు రథములు రౌతులతో సమానము. ఇశ్రాయేలు యొక్క ప్రాకారాల కంటే అగ్ని ప్రాకారం ఆయన. వన్ మ్యాన్ లివ్డ్ ఆన్ ద ఎర్త్, హిస్ నేమ్ వాజ్ ఎలైజా. ఎలైషా
అంత గొప్పవాడు తెలియట్లేదు. ఈరోజు ఇక్కడ ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ నుంచి ఆ యొక్క మాయా సంఘానికి వెళ్తారు. ఆ కల్వరి అని ఉంది కదా, కల్వరి బజార్కి వెళ్తారు. ఎందుకు? వాళ్ళకి ఇక్కడికి వస్తే వాక్యం కానీ ఇక్కడ వాక్యం నేర్చుకోవడం, ప్రార్థన నేర్చుకోవడం ఇష్టం లేదు. ఎంతమంది ఇక్కడ పిల్లలు యూత్ని చూశాను నేను. ఎక్కడికి వెళ్తున్నామంటే ఆ కల్వరి మాయగాడి దగ్గరికి వెళ్తున్నాను. ఎలాంటి అది మీ బతుకు అంతే కదా. ఎక్కడ నీకు ఏముందో తెలియట్లేదు కనుక, నీ బతుకులో ఏం తెలియట్లేదు. ఎక్కడో పొద్దుటూరులో ఉన్న ఒక అమ్మాయి వసంత ఫోన్ చేసింది, అన్నా నేను మీ ఎదురుగా ఆ యొక్క చర్చ్ బిల్డింగ్కి ఎదురుగా ఉన్నాను, మీ దగ్గరికి వచ్చాను, ఎంతో నేర్చుకున్నాను, ఈరోజు నాకు ఒక ప్రాబ్లం ఉందని ప్రార్థన చేయమని ఇచ్చిందండి. వసంత ఫోన్ చేసి నంబర్ పెట్టుకుంది. అలాంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ బతుకుతూ. అదిగో అమ్మ బిగ్ బజార్ లాగా కల్వరి బజార్కి వెళ్తే అక్కడ బిజినెస్ ఉంటుంది, అక్కడ చాలా మంచిగా, అక్కడ ఏముండదు కదా, ఇష్టానుసారంగా బతకచ్చు. దేవుడు చెప్తున్నాడు, నీ ఏరియాలో ఏ చర్చ్ ఉందో నీకు తెలియకపోతే ఈ యొక్క ఇశ్రాయేల్ రాజు లాంటి బతుకైపోతుంది, బట్టలు చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక ఈ టాపిక్ అక్కడ పెడితే, మరి ఇశ్రాయేల్ రాజ్యానికి వచ్చినాక రాజు బట్టలు చెప్పుకున్నాక రాజ్యానికి అవమానం కాదా? రాజే బట్టలు చెప్పుకున్నాడంటే మరి రాజ్యానికి ఇన్సల్ట్ కాదా? మరి ఆ ఇన్సల్ట్ అయినప్పుడు ఎవరికి ఇన్సల్ట్? దేవుడికి ఇన్సల్ట్, ప్రభువుకి దేవునికి కనుక అవమానం. కనుక రాజ్యాలన్నీ చెప్పుకుంటా ఏమని ఇశ్రాయేల్ రాజు దగ్గరికి సైన్యాధికారి వెళ్ళాడంట. ఆడు బట్టలు చెప్పుకున్నాడు, ఆడేంటి వాళ్ళ దేవుడు ఏంటని దేవుడి ఇజ్జత్ కూడా పోతుంది కదా. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు ఈరోజు బైబిల్ చెప్తుంది ఇశ్రాయేల్ రాజు బట్టలు చెప్పుకోవడము దేవుణ్ణి అవమానపరచడమే. కనుక తన దేవుడికి శక్తి లేకనే కదా. ఒక చిన్న పిల్ల చెప్తే ఇంత గొప్ప కార్యానికి వచ్చాడంటే దేవుడి సిగ్గు వీడు రాజు తీస్తున్నాడు. కానీ ఆ టైంలో దేవుడు సిగ్గుపోయే సమయంలో ఆయన ఎంటర్ అవుతాడండి. కనుక ఆ టైంలో షమ్రోనులో ఉన్న ఈ యొక్క ప్రవక్త ఏం చేశాడంటే రాజు ఇంటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసుకున్నాడండి. ఎందుకంటే ఏదైనా ఇది అవుతుంది, కానీ రాజు బట్టలు చెప్పుకుంటే అందరికీ తెలుస్తుందండి. అవునా కదా కదా. మన ఇంట్లో ఏమైనా చిన్న చిన్న జరిగితే కానీ ఈరోజు ఫేమస్ పర్సన్స్ ఇంట్లో ఏదైనా జరుగుతా లేదండి, తప్పకుండా అండి. ఈరోజు అయితే ఎంత పిచ్చి ఎక్కిందంటే ఈ ఫిల్మ్ స్టార్స్ లేకపోతే ఇంకా పెద్ద పెద్ద ఫేమస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కూడా వైరల్ చేస్తుంటారు. ఆ యొక్క కడుపు చూపిస్తూ ఉంటారు ఇట్లా. ఒరే సావాలి, దాన్ని కాల్చాలో ఏం చేయాలో తెలియదండి. అంటే ఆ యొక్క ఫిల్మ్ హీరోయిన్లు కానీ ఇంకెవడో వాళ్ళు కదిలితే కదా ఎవరితో ఉన్నా అంటే అంత పిచ్చి ఎక్కింది. కనుక ఈరోజు ఇంత ఉన్న మీడియా ఉన్నారు. మరి ఆ రోజు అట్లా అంత లేకపోయినా కానీ రాజు బట్టలు చెప్పుకున్నాడంటే ఆ రోజు ఏమైంటుంది, రాజభోజనాలు క్యాన్సిల్ అయ్యి ఎవరికి తిండి లేదు. ఎందుకు? రాజు బట్టలు చెప్పుకుంటే తింటారా? మొత్తం ఆఫీస్ అంతా, భవనం అంతా, రాజభవనం అంతా కూడా షాక్ అయిపోయింటుంది. వాడు ఏం చేశాడంటే ఆ యొక్క గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టు వాడు యుద్ధానికే భయపడుతున్నాడు. ఇంకోసారి యుద్ధం చేయడానికే వీళ్ళు ఇలా తీసుకొచ్చారు. నేనేమైనా దేవుణ్ణా, నేను ఒక మనిషిని స్వస్థపరచగలుగుతానా అని కొన్ని మాటలు అనేసాడు. ఆ రోజు రాజభవనం అంతా కూడా, ఆ రాజ శాసనాల దగ్గర ఉండేదంతా కూడా కామైపోయినప్పుడు ఆ మాట ఎలీషాకు తెలిసిందండి. ఈరోజు గుర్తుపెట్టుకోండి, మన బతుకుల్లో దేవుడి యొక్క సన్నిధిలో అవమానకరమైన స్థలాల్లో దేవుడు ఆదుకుంటాడండి మనల్ని. దేవుడు సిగ్గుకరమైన స్థలాల్లో దేవుడు ఆడుకుంటాడు. ఎందుకంటే ఆయన నామం నిమిత్తం, మన నిమిత్తం కాదు, ఆయన నామం నిమిత్తము మనల్ని ఆదుకుంటాడు. కనుక ఈ బైబిల్ చెప్తుంది. అలాగనే ఎలీషా ఏం చేశాడంటే ఆ యొక్క రాజు బట్టలు చెప్పుకున్నప్పుడు ఆ యొక్క రాజుకి ఏం చెప్పాడంటే ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని ఎరగవా అని చెప్పి నా దగ్గరికి పంపిమన్నప్పుడు ఈ యొక్క నయమాను సైన్యాధికారి తన రథములతో, ఆ యొక్క బంటులతో, సైనికులతో కదా, ఆ యొక్క 20 లక్షల ఆ యొక్క మణుగుల వెండి, 1,20,000 రూపాయల డబ్బు, ఆ యొక్క వస్త్రాలు తీసుకొని మళ్ళీ ఆ రథాలన్నిటితో బయలుదేరి షమ్రోనులో ఉన్న ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వచ్చాడు. మరి ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాడండి? అతను రాజు దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ లొకేషన్ ఏమైంది? రాంగ్ లొకేషన్. మానవుడి జ్ఞానం, మానవుడి బుద్ధి, మానవుడి తెలివి, మానవుడికి ఉన్నది ఎప్పుడు రాంగ్ డైరెక్షన్ నడిపిస్తుందండి. ఇక్కడ ఈడు రాజు దగ్గర రావడమే కాదు, ఒకనాడు మనం క్రిస్మస్ కథలో జ్ఞానం లేసి ఎక్కడికి వచ్చారండి? యేసు దగ్గరికి రాలేదు వాళ్ళు. యేసు బెత్లెహేంలో ఉంటే వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేములోకి వచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ బలముతో, నీ అనుభవంతో, నీకున్న దేనితోటి దేవుడి దగ్గరికి రాలేవు. నువ్వు గుర్తుపెట్టుకో. వీడు సైన్యాధికారి యుద్ధం చేస్తూ ఎలాంటి పట్టణాన్ని పట్టుకోగలుగుతాడు, ఎంత అభేద్యమైన పట్టణాన్ని ఛేదించగలుగుతాడేమో, ఎంత శత్రువులైనా పట్టుకోగలుగుతాడు. బట్ గాడ్స్ అడ్రస్ దొరకదు ఎవడికి.
గుర్తుపెట్టుకోండి, వాడు ఎక్కడికి వెళ్ళాడు? రాంగ్ ప్లేస్లోకి వెళ్ళాడు. మనం కూడా దేవుని ఆత్మ కృప లేకపోతే రైట్ ప్లేస్లోకి వెళ్ళలేమండి. ఎప్పుడు కూడా తప్పిపోతాం. కనుక తప్పిపోయినా నువ్వు మంచివాడవైతే, తప్పిపోయినా నీ ప్రేమ దేవుడి పట్ల గొప్పదైతే దేవుడు తీసుకొస్తాడు. అసలు ఒకళ్ళు వెళ్ళారు, ఇలా కల్వరి బజార్కి వెళ్ళారు, ఉంది కదా అది ఒక మియాపూర్లో ఉండే, మాయాపూర్లో. ఆ కల్వరి బజార్కి వెళ్ళి లోపల కూర్చోగానే 10-15 నిమిషాల కాలకు అర్థమైపోయింది. లేచి ఇదేంటి, ఇది చర్చేనా, ఇది దేవుని సన్నిధేనా, ఇదేంటి అని చెప్పి వాళ్ళు లేచి బయటకు వచ్చి చర్చకు వచ్చారండి నా దగ్గరికి. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా వాళ్ళ మనస్సు మంచిది కనుక, వాళ్ళు నిజదేవుని వెతుకుతున్నారు కనుక దేవుడు ఈ కంటిసికి తీసుకొచ్చాడు. ఇక్కడెక్కడ మియాపూర్ ఎక్కడ కనుక తీసుకురాగలుగుతాడండి. కనుక ఈ లోకంలో ఇలాంటి పరిస్థితిలో నయమానుకు ఒక ఆశ ఉంది కనుక, నయమానులో ఫెయిత్ ఉంది కనుక, నయమానులో ఆ యొక్క స్వస్థత కొరకై ఆకాంక్ష ఉంది కనుక, నయమానులో చిన్నది చెప్పిన మాటను అతడు ఘనంగా తీసుకున్నాడు కనుక దేవుడు రియాక్ట్ అయ్యి ఎలీషా ద్వారా రమ్మను వాడిని ఇక్కడికి రమ్మనంటే లేచి ఎలీషానే చెప్పాడు నా దగ్గరికి రమ్మను అన్నప్పుడు. ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. ఇప్పుడు ఎలీషా ఏం చేయాలి? తన దగ్గరికి ఎవరిని రమ్మన్నాడు? ఒక సైన్యాధికారిని రమ్మన్నాడు. ఎలీషా ఏం చేయాలంటే ఎలీషా ఎదురు చూడాలి, ఎలీషా సిద్ధపడాలి, రెడ్ కార్పెట్ తీసుకోవాలి, బొకేలు తీసుకోవాలి, పోయి ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర బొకేలు కొనుక్కొని రావాలి. ఇంకేం చేయాలి కానీ శాల్వాలు తీసుకోవాలి, ఆ తర్వాత కండువాలు తీసుకో, ఇంకేదైనా చేయాలి. పన్నీరు తీసుకొని చల్లుతూ, పూలు చల్లుతూ ఆయన నడిచారు. ఈరోజు మన అందరం ఎవరైనా వస్తారంటే ఎదురు చూస్తామా లేదా అండి? ఖచ్చితంగా ఎదురు చూస్తాం. వాళ్ళను ఎదుర్కోవటానికి ఇష్టపడతాం, కావాల్సినవి సిద్ధపరచుకుంటాము. మరి బైబిల్లో అలాగూ లేదండి. ఎలీషా ఏమీ సిద్ధపడలేదు. అతను ఉండే స్థలం అంతా ఊడిపిచ్చేసేసి, ఈ కార్పొరేటర్ గాడు మినిస్టర్ గాడు వస్తే సైడ్లో అంతా కూడా చక్కగా తెల్లగా పౌడర్ వేసేసేసి కదా, అవన్నీ ఏమీ చేయలేదండి. ఎలీషా తనున్న చోటనే ఉన్నాడు. వాడు లేచి వస్తూ ఉన్నాడు. నయమాన్ ఇంటి దాకా వచ్చాడు, ఏమీ వెల్కమ్ లేదు, ఎవరు ఏమీ ఊపట్లేదు, ఏమీ ఇచ్చేయట్లేదు. వచ్చి నిలబడి ఉన్నాడు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఒక సేవకుడు చెప్పాడు, అయ్యా నయమాన్ అనే అతను ఒక సైన్యాధికారి వచ్చాడు అన్నప్పుడు కదండి, ఎలీషా ఏమైనా భయపడిపోయాడా? ఏమైనా వణికిపోయాడా? పరిగెత్తుకొని వెళ్ళి ఇచ్చేసాడా? ఒక సైన్యాధిపతి వస్తున్నాడు కానీ ఏమీ లేదు. ఈరోజు టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకు ఒక ఆఫీసర్ వస్తాడు, ఏమంటారు ఆయన? డిఓ కదా, వణికిపోతారు ఆ రోజు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, డీజీపీ వస్తున్నాడంటే వణికిపోతారు కదండి. ఒక హాస్పిటల్లో పెద్ద డాక్టర్ వస్తున్నాడంటే నర్సులు మిగతా వాళ్ళు వణికిపోతారు. న్యాచురల్ ఇది భూమి మీద. మరి అలాంటిది ఒక దేశ సైన్యాధికారి వస్తుంటే ప్రవక్త అయిన ఎలీషా భయపడ్డా? వణికిపోయాడా? లేకపోతే తబ్బిబ్బైపోయాడా? లేకపోతే కిందికి మీదకి అయ్యాడా? వెళ్ళి ఏమీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు ఈ బైబిల్ చెప్తుంది, నిజ సేవకులు ఎప్పుడు కూడా ఈ భూమి మీద మనిషిని ఎప్పుడూ లెక్క పెట్టారు, నరుని రూపము చూడరు వాళ్ళు. కనుక వాడు ఎంతటి వాడైనా ఆ యొక్క నయమాన్ అనేవాడు ఎలీషా దగ్గరికి రావట్లేదు. నయమాన్ అనేవాడు సైన్యముల అధిపతి అని యెహోవా దగ్గరికి వస్తున్నాడు. గట్టిగా చెప్పండి కొడదామా? అతడు సైన్యాధికారి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు సహస్ర 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 లెక్క పెట్టలేని సైన్యాలకు అధిపతి అయిన వాడు యెహోవా దేవుడు. ఆయన ప్రజెన్స్కి వస్తున్నాడు కనుక అంతా పెద్దవాడు వస్తుంటే ఈయనైంది ఆ యొక్క గౌరవము, ఆ రోషము, ఆ యొక్క ప్రవక్త యొక్క ఆత్మ యొక్క ఆ విలువ మనకు ఉండాలి, ఆత్మ గౌరవం ఉండాలి. కనుక బయటికి ఏమి వెళ్ళలేదండి. ఈరోజు వరకు కూడా మన బతుకుల్లో క్రైస్తవులు కదండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దేవుడితో ఉన్నప్పుడు ఎవడైనా ఫోన్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేస్తాను, నాకు చేస్తారు, చక్కగా ఆన్ చేసి పెడతాను, మళ్ళీ చేసి పెడతా, నేనేం ఫోన్ లిఫ్ట్ చేయాలి కదండి. ఆలోచించండి, ఎలీషా బయటికి వెళ్ళాడా? క్రైస్తవులు ఈరోజు దేవుని ఆత్మలు కలిగిన వారు ఫోన్ వస్తే ప్రార్థనలోంచి లేచి వెళ్ళిపోతారండి. ఫోన్ వస్తే బయటికి అటెండ్ చేస్తారు. ఏమో తగలబడి ఇంకోసారి చేయడా వాడు ఫోను? నీ దేవుడికి ఎక్కడిస్తున్నావు నువ్వు విలువ? నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే ఒక సైన్యాధికారి వస్తే నీకెందుకు బయటికి? ఏం భయం? వాడు ఏం చేస్తాడు? ఆడు సైన్యాధికారి ఏం చేయగలుగుతాడు? ఆడు కుష్ఠోడాడు, వాడు ఏం చేయలేడాడు. వాడికి సైన్యాధికారి అని బయటికి వెళ్ళిపోతావా? ఈరోజు చర్చస్ అన్నీ నాశనం కావటానికి ఈ పాస్టర్లు, అమ్ముడుపోయిన పాస్టర్లు, చర్చిలో ఎవడైనా ఐఏఎస్ ఉంటే, ఐపీఎస్ ఉంటే, ఇంకా వాళ్ళకు దాసోహం అయిపోతున్నారండి, దాసోహం అవుతున్నారు. వాళ్ళేంది చర్చి నడిపించేది? నిన్ను తల్లి గర్భంలో ఏర్పాటు చేసుకుంటాడు సేవకుడిని, ఆయన మహిమ కలిగిన ఆ యొక్క భూషణంగా చేసుకుంటాడు మనల్ని. కానీ ఆ సేవకులకు ఎక్కడుందండి ఇది ఆత్మగౌరవం? ఎక్కడుంది? ఎవడొచ్చినా, ప్రైమ్ మినిస్టర్ వచ్చినా బయటికి పోయేది లేదు
కదా. అమెరికాలో ప్రెసిడెంట్ చర్చికి వెళ్తాడు, ఆ పాస్టర్ బయటకు వచ్చేస్తాడా, వచ్చేసి పోలే, వస్తే ఆడు క్రిస్టియన్ కూర్చుంటాడు, పోతాడు. ప్రెసిడెంట్ వస్తే రెగ్యులర్గా వెళ్తారు, అందరు ప్రెసిడెంట్ వెళ్తారు. బైడెన్ వెళ్తాడు, ట్రంప్ వెళ్ళేవాడు, బుష్ అందరు వెళ్ళేవాళ్ళు. ఏమీ లేదు, జస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తారు ఎండింగ్లో, నౌ వీ హ్యావ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ అవర్ కంట్రీ ఈజ్ విత్ అస్, మే గాడ్ బ్లెస్ హిమ్. అనౌన్స్మెంట్ చేస్తారు, వచ్చాడు అని చేస్తారు, అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులు బైబిల్ చదువుతుంటే ఎవడైనా ఫోన్ చేస్తే అది తీసుకొని ప్రార్థన చేస్తుంటే వదిలిపారేస్తారు. అది దిక్కుమాలినతనం అండి, గుర్తుపెట్టుకోండి. లేకపోతే నువ్వు వాళ్ళకి చెప్పు, నేను ఇప్పుడు బైబిల్ చదువుకుంటున్నాను, నేను తర్వాత కాల్ చేస్తాను, ఇంకోసారి కాల్ చేస్తే నిన్ను బ్లాక్ చేస్తాను చెప్తే నోరు మూసుకుంటాను. నేను 3 సార్లు బ్లాక్ చేస్తాను నేను చెప్తే కనుక, నేను ప్రార్థనలో. సరే తెలియని కమర్షియల్ కాల్స్ వస్తాయి, వాటికి వాళ్ళకి తెలియదు కదా, ఆన్ చేస్తుంటే 2 సార్లు చేసి 3ఓసారి మూసుకుంటారు. వాళ్ళు అవసరం లేదన్న, నా అవసరం వాడికి ఉంది కనుక ఆడు చేసుకుంటాడు. అంతేగాని ఎలీషా ఎంత గొప్ప ప్రవక్త అండి, సైన్యాధికారి. వాడు మొన్ననే దేశాన్ని జయించిపోయాడు, వాడు మళ్ళీ వచ్చి కొడితే దేశమంతా నాశనం. ఏమీ లేదు, అలాంటి ధైర్యం ఉండాలి. పిరికి ఆత్మని ఇవ్వలేదు మనకు. ఎవరైనా పిరికి వాళ్ళగా బతికేది ఉంటే వదిలేసేయండి ఇక, దేవుని ఆత్మలు పొందన్నారు. ఎలీషా బయటికి వెళ్ళలేదు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడండి, తన సేవకుడిని పంపాడు, నీవు వెళ్ళి యోర్దాన్ నదిలో 7 సార్లు మునుగమన్నాడండి. ట్రీట్మెంట్ కదండి. ఇప్పుడు మన దగ్గర ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ బయటికి కూడా రాకుండా ఆయన దగ్గర ఒక ఆయన ఉంటారు అసిస్టెంట్గా, బయటికి అయ్యి నువ్వు పోయి మూసిలో 7 సార్లు మునుగమంటే డాక్టర్ని వదిలిపెడతామా? చెప్తాడంటే పోయి మూసిలో మునుగమంటే మునుగుతామా మనం ట్రీట్మెంట్కి వెళ్తే? ఎవ్వరం కాదని కోపం వచ్చేస్తుంది. అడే సైన్యాధికారి వాడికి ఊగిపోయి కోపంతో వాడు ఏమన్నాడంటే, నేనెవరో తెలుసా, నేనెవడో తెలుసా, నేనేంటో తెలుసా అని వాడు ఊగిపోయాడు. నేను సైన్యాధికారిని, ఈ దేశాన్ని జయించిపోయిన వాడిని. మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేకపోయాడు, మీ దేవతలు మిమ్మల్ని రక్షించలేకపోయినాయి, ఇశ్రాయేలు ఎవరు రక్షించలేకపోయాడు, మీ మీద నేను టాపు, మీ దేశం మీద నేను టాపు అని ఆడికి బాగా గర్వం ఉంది కనుక వాడు ఊగిపోయి ఏం చేశాడంటే, ఇది గాక ఈయన ప్రవక్త గాక వేరోడయ్యి ఉంటే నేను ఊరుకునేవాడిని కాదు. నేనేం ఆశించాను, బయటికి వచ్చి చెయ్యాడించి నాకు స్వస్థత చేస్తాడేమో అనుకుంటే పొయ్యి లెక్క లేకుండా యోర్దాన్లో మునుగమంటారా? అయినా వాడికి మా దేశంలో నదులు లేవా? అబనాయు, ఫర్ఫరా అనే నదులు ఉన్నాయి మా దగ్గర సిరియాలో. మేము ఆ మునిగి దాంట్లో నేను స్వస్థపడలే, మీ దేశంలోకి వచ్చి మీ నదిలో నేను మునగాల అని ఊగిపోతున్నాడు. అప్పటికి బీపీ ట్యాబ్లెట్ ఉందో లేదో వాళ్ళ దగ్గర కదండి. ఎవరైనా ఉంటే బీపీ ట్యాబ్లెట్ ఇమని అడిగి ఉంటాడు. బీపీ ఎక్కువైపోతుంది. బీపీ ఎందుకు వస్తుందండి? అహం ఎక్కువైతే బీపీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కొవ్వు ఎక్కువైతే బీపీ వస్తుంది కనుక, గర్వం ఎక్కువైతే బీపీ వస్తుంది. తగ్గించుకుంటే ఏమీ రాదండి. ఎందుకు వస్తుంది గర్వం, ఎందుకు వస్తుంది బీపీ? బీపీ కంట్రోల్లో ఉంటుంది కనుక. కానీ మనకు అవన్నీ ఉన్నాయి కనుక బీపీ, కనుక బీపీ ఉంది కనుక హాస్పిటల్ చక్కగా నడిచేస్తున్నాయి కనుక. ఆలోచించండి, బైబిల్ చెప్తుంది వాడికి బీపీ వచ్చేసింది. ఎందుకు? కొవ్వు. వాడికి ఎందుకు అహము, వాడికి ఎందుకు గర్వము, వాడికి ఎందుకు అంటే నేను అధికారిని, సైన్యాధికారిని. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధికి వచ్చావు. ఎట్లా రావాలి నువ్వు? తగ్గించు. నీ గుర్రాలు ఎందుకు, నీ రథాలు ఎందుకు, నువ్వు ఎట్లా రావాలి? మామూలుగా రావాలి, పేషెంట్ లాగా రావాలి కనుక. అప్పుడప్పుడు నేను కూడా హాస్పిటల్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కదా, అక్కడ నర్సులు వాళ్ళు ఇలా అంట, పేషెంట్ ఎవరు నువ్వేనా అంట. అరే నేను పాస్టర్నే అనుకుంటాను, నేను పేషెంట్ అంట. ఎంత తోడైనా కానీ వెన్ హీ గోస్ టు హాస్పిటల్ ఈజ్ ఎ పేషెంట్, అంతే. అక్కడ ఇంకేముండదు. మన ప్రధానమంత్రి గారు హాస్పిటల్కి వెళ్తే ఆయన ఎవరు? ప్రధానమంత్రి కాదు, పేషెంట్ అంతే. ఎవడైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే, ఎందుకంటే డాక్టర్ కనుక. అలాంటి జ్ఞానం ఉండాలి మనకు కనుక. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. నేను కూడా అప్పుడప్పుడు నేను అట్లా హాస్పిటల్కి వెళ్తే పేషెంట్ ఎవరు అంటే నాకు సిగ్గు కలుగుతుంది. అందు గురించి నేను హాస్పిటల్ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకుంటాను. అంటే అవాయిడ్ చేసుకుంటే మంచిగా హెల్త్ కాపాడుకోవాలి. ఆలోచించండి, వాడు వచ్చినాడు ఎవడు? కుష్టి వ్యాధోడు వాడు వచ్చినాడు ఎవడు? దేవుణ్ణి ఆశ్రయించడానికి ప్రవక్త తగ్గించుకొని రావాలి. కానీ ఆ తగ్గింపు లేనప్పుడు ప్రవక్త బయటికి రాలేదు, వాడి నుంచి దేవుడు ఏం ఆశించలేదు. కానీ వెళ్ళి యోర్దాను నదిలో మునుగుమన్నప్పుడు, అప్పుడు అతను ఊగిపోయినప్పుడు ఆయన దగ్గర ఉన్న సేవకుడు చెప్పాడు, అయ్యా కదా గుట్టలెక్కమన్నాడా కదా, పుట్టలెక్కమన్నాడా, పాత పాట విన్నారా, నేను పాడాలా కదా, అక్కర్లేదు కదా, ఏమి చేయమని లేదు. అయ్యా నువ్వు పోయి ఇంత గొప్పది చేయమని చేస్తావు కదా, కంట్రోల్ కంట్రోల్, కూల్ 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 అంటున్నాడు. కొంచెం దాగు కదా, కొంచెం మజా దాగు, కొంచెం కోకు దాగు, కొంచెం పెప్సీ దాగు, ఎందుకు ఇంత కోపం నీకు అని అతన్ని కూల్ చేసి చెప్పాడయ్యా ఆయన చెప్పినట్టు చేద్దాం. ఆయన ప్రవక్త, ఆయన జోలికి పోకూడదు మనము, మనకు పుట్టగతులు ఉండవు కనుక మనకు తెలిపోదాం. మంచి పెద్ద ఆయన చెప్పి ఏం చేశాడండి, చక్కగా తీసుకెళ్ళాడు. ఆ నీళ్ళలో యోర్దాను నదిలోకి వెళ్ళాడు, మునిగాడు. ఒకసారి మునిగాడు, ఏం కాలేదు. 2 సార్లు 7 సార్లు మునిగి అతను లేవంగానే
పసిపిల్లల దేహం అయిపోయిందండి. గట్టిగా చెప్పండి కూడా బైబిల్ చెప్తుంది. దేవుడు ఎందుకు స్వస్థత చేశాడు, ఎందుకు అతన్ని బాగు చేశాడంటే హీ హాజ్ ఎ ఫెయిత్, హీఈస్ బిలీవింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హీ ఈవెన్ హ్యావ్ ఏ ట్రూ ఫెయిత్. మంచి విశ్వాసం ఉంది అతను, కనుక అతనికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, కూడా మన బతుకుల్లో కూడా దేవుడు ఎట్లా బాగు చేయగలుగుతాడంటే ఈ బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా దేవుని వాక్కు ద్వారా. ఈరోజు ఈ వాక్కు ద్వారా బాగుపడటానికి ఇష్టపడని ఎవ్వడు కూడా క్రిస్టియన్ కాదండి. వాడు వర్డ్ ఆఫ్ గాడ్ తోటి. ఎలీషా అతని మొహం చూడలేదండి బయటకు వచ్చి కదా, ఇంకేదో రాసి ఇంకేదో పూసి ఇంకేదో వేసి ఏమి ఇవ్వలేదు. యంత్రం కట్టలేదు, మంత్రం కట్టలేదు, ఏం కట్టలేదు. గో అండ్ షో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను కూడా ఇప్పటివరకు అది ఆది యందు వాక్యం ఉండేనో, వాక్యము దేవుడు అంటాడు. ఆ తర్వాత కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఎవ్రీథింగ్ ఎగ్జిస్టెన్స్లోకి కుమారుడైన యేసు అనే వాక్యం ద్వారా వచ్చింది. ఈ నక్షత్రాలు, ఈ ఆకాశం, ఈ యొక్క భూమి, ఈ యొక్క భూమండలము, నక్షత్ర మండలము, పాతాళము సమస్తము కనిపించేవి వర్డ్ ఆఫ్ గాడ్తో కలిగినాయి. అందు గురించి యోహాను స్వార్థలు అంటాడు, ఆది యందు వాక్యం ఉండిన, వాక్యం దేవుడే ఉండెను, వాక్యము కదా ఇదిగో శరీరధారి కంటే కూడా ఆయన అంటే వాక్యం ప్రకారం చెప్పి కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సో ఆ వాక్కు ఒక్కటి ఈరోజు మనం పట్టుకుంటే నిజంగా బతుకుతామండి. ఆ వాక్కుని తీసుకునే కదా వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్ళి మునిగాడు, అంతే బాగుపడ్డాడు. ఇతను 7 సార్లు ఎందుకు మునిగాడండి? ఇతను 7 సార్లు ఎందుకు చెప్పాడు? నేను కరీంనగర్లో ఒకరోజు గాస్పల్ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడండి. 7 సార్లు ఏంటో ఆ రోజు నేను ఎందుకు ఈరోజు ఇంత గుర్తుపెట్టుకుంటాను, ఎక్కడ వాక్యం చెప్పినా గుర్తుండదు కదా. కానీ ఆ రోజు నేను కరీంనగర్లో నేను వెళ్ళి వాక్యం చెప్తుంటే జయరాజ్ బ్రదర్ తీసుకెళ్ళాడప్పుడు అక్కడికి వాక్యం చెప్తున్న రోజు నాకు ఫోన్ వస్తుంది, వినపడట్లేదు. అంత దూరం పోయింది నేను ఫోన్ అంటే మైక్ శబ్దం, పాటలు అంటే. ఆ రోజు హైదరాబాద్లో దిల్షునార్లో బాంబ్ బ్లాస్ట్ అండి, 2 బాంబ్ బ్లాస్ట్లు. ఆ సాయంకాలం బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు నేను కరెక్ట్గా వాక్యం చెప్తున్నానండి. అది ఏ సంవత్సరం గుర్తులేదు, కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే 7 ఏమిటి అని దేవుడు నాకు ఆ రోజు చెప్పాడు. నేను కూడా ఈ చర్చకి ఇంతవరకు చెప్పలేదు. 7 అతనిలో కొవ్వు, గర్వము, అహము కదా 7 సంగతులు నిలబడి చెప్పాను ఆ రోజు ఒక 200-300 మంది వస్తే ఎంత బాగా వాక్యం విని ఎంతోమంది ప్రభు వైపు తిరిగారు. సో ఈ యొక్క 7 గురించి మనం ఇటు కాదు, 7 బైబిల్ చెప్తుంది దినాలు, 7 స్వరాలు, 7 ఆత్మలు, 7 నేత్రములు, 7 రంగులు బైబిల్లో ఉన్నాయి. అందు గురించేనేమో 7 చెప్పాడు దేవుడు నాకు చెప్పాడు కరీంనగర్లో. నేను మళ్ళీ ఒకసారి ఈ చర్చ కూడా చెప్పాలి, అసలు అంత పర్ఫెక్ట్గా చెప్పాను. చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మాటకు విధేయత సగం విధేయతతో రాదు. 7 సార్లు చెప్పాను 3.5 కొడతా అంటే కుదరదు. 7 సార్లు చెప్పాను 4 సార్లు కొడతా అంటే కుదరదు. 7కు 7 అంతే. సంపూర్ణ సమాయక విధేయత చూపించాడు, అతడు వెంటనే స్వస్థత పొందాడండి. ఈరోజు మన లైఫ్లో విధేయత లేదండి. 40 డేస్ చర్చిలో ప్రేయర్ జరుగుతుంది. ఎంతమంది జాయిన్ అవుతున్నారండి? ఎంతమంది జాయిన్ అవుతున్నారు కదా? ఈ కరీంనగర్లో నేను ఇప్పుడు వెళ్ళిన ప్రాంతంలోనే అనుకుంటా, అతను గోపి అని ఒక బ్రదర్ ఉంటాడు. ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క చర్చికి ఒక రోజు వచ్చాడు. ఆయనకు పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్ దొరికినప్పుడు వచ్చాడు. జాబ్ వచ్చిందండి. తర్వాత నన్ను కూడా ఎప్పుడు రమ్మంటాడు కానీ వెళ్ళలేకపోయాను. ఎంతోమంది చర్చికి వచ్చిన వాళ్ళు, పోలీసు వాళ్ళు, ఎస్ఐలు ఎంతోమంది అయ్యారు. బ్యాంక్ ఉద్యోగాలతో పాటు మన తమ్ముడు ఇస్రోకి వెళ్ళాడు. ఎంత గర్వం అండి మనకు, ఎంత అతిశయం కదా. ఇస్రోకి ప్రవీణ్ పావని వెళ్ళారు, ఇస్రోలో పనిచేస్తున్నారు. మంచి అసిస్టెంట్ సైంటిస్ట్ అతను, మంచి పోస్ట్ వచ్చింది అతను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తాను అంటే ఆయన గోపి జాయిన్ అవుతాడండి ప్రతిరోజు. ఆయనకి చర్చితో ఏం పని లేదు. మొన్న కూడా హైదరాబాద్లో బందోబస్తు పడితే వినాయక చవితికి వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. నేను గుర్తుపట్టలేదు, ఎందుకంటే ఆయన ఇట్లున్న ఆయన ఇట్లా అయ్యాడు, నేనేమో ఇంతే ఉన్నా. మై నైపచానా ఉస్కు నన్ను అందరూ గుర్తుపడతారు, ఎందుకంటే నేను అట్లనే ఉంటున్నా, అట్లనే మైక్ రాడ్లాగానే ఉంటున్నా నేను. చాలా సంతోషం, నన్ను ఎక్కడైనా గుర్తుపడతారు. పోనీ నేనే అరే గోపి బ్రదర్ బాగున్నారా, బాగున్నా అని మంచిగా బ్రదర్ నుంచి మాట్లాడి వెళ్ళాడండి మంచిగా. ఆయన 40 డేస్ ప్రేయర్లో జాయిన్ అవుతున్నాడు. ఈరోజు ఈ చర్చిలో ఎందుకు జాయిన్ గారు చాలామంది? విధేయత లేదు. విధేయత లేకుండా మనకు విడుదల కోరుకుంటున్నారే, అది మోసం అండి. అది అపవాది మోసం, గుర్తుపెట్టుకోండి. విడుదల నువ్వు విధేయ లేకుండా విడుదల ఎన్నడూ రాదండి. ఎక్కడోళ్ళో జాయిన్ అవుతుంటుంటారు, మన చర్చి వాళ్ళకి లైట్ తీసుకుంటున్నారు కనుక సగం విధేయత పనికి రాదు. సంపూర్ణ విధేయత 7 సార్లు మునిగి అతడు పసిపిల్ల దేహం అయితే లేచి ఏం చేశాడండి? అక్కడి నుంచి వెళ్ళిపోయాడా? తన దేశానికి వెళ్ళిపోయాడా? వెళ్ళలేదండి. మనిషి బ్రతుకులో ఇంకొక క్వాలిటీ ఉంది, సైన్యాధికారులు కృతజ్ఞత కలిగిన వాడు. ఈ మంచి క్వాలిటీస్ చూసే దేవుడు బాగు చేసి ఉంటాడు అతను వెండి, డబ్బు, బంగారం, అధికారాలు, జయాలు అవన్నీ వేస్ట్. అతన్ని ఈజ్ అ గుడ్ మ్యాన్.
అట్లీస్ట్ చెప్పొచ్చు. అప్పుడు కోపం వచ్చి ఉంటుంది కానీ అహం కానీ. కనుక మళ్ళీ ఎక్కడికి వచ్చాడంటే ఆ యొక్క ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినాక ఏమన్నాడు చూడండి. ముందటిలాగా ఆ నోరు తగ్గింది, ఆ స్పీడ్ తగ్గింది, ఆ యొక్క గర్వమరం అంతా తగ్గిపోయినాయి. తగ్గిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది 15వ వచనంలో, అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజన దగ్గరికి తిరిగి వచ్చి రౌండ్ చేసుకోండి. తిరిగి రావడం మన బ్రతుకుల్లో ఉండాలి. అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుని నా యుద్ధ బహుమానం తీసుకెళ్ళను అతను చెప్పగా. ఎంత గొప్ప మాట అండి. ఇశ్రాయేలు దేవుడు తప్ప లోకమంతటి ఇంకో దేవుడు లేడు. అతనికి ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి. తన సిరియాలో నమ్మిన దేవుళ్ళు, సిరియాలో నమ్మిన దేవతలు, అతను ఆరాధించిన ఆరాధనలు, అతను చేసిన పూలు, ఆ యొక్క పూజలు, అర్పించిన బలులు, వెళ్ళిన మంత్రగాళ్ళు ఏమి కాదు. ద గాడ్ ఈజ్ ఇన్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఆయన తప్ప భూమి మీద ఏ దేవుడు లేడు. వీళ్ళంతా కూడా పడిపోయిన పతనమైన ఒకప్పుడు పరలోకపు దూతలు, దయ్యాలు, అంతే కనుక అపవాది సంత. ట్రూ గాడ్ అయినా. ఎందుకంటే ఆయనకి ఎంత శక్తి ఉంది. నా మొహం చూడలేదు ఈయన ప్రవక్త, నన్ను తాకలేదు, నాకు యంత్రాలు కట్టలేదు, నా మంత్రాలు కట్టలేదు, నా మీద అది పోయలేదు, ఇది పోయలేదు, నన్ను ఎక్కడో కూర్చోబెట్టలేదు, ఏ శ్లోకాలు వల్లింప చేయలేదు కదా, ఏ నామాలు పెట్టలేదు, ఏ పంగనామాలు పెట్టలేదు. నాకు ఏం చేశాడు? చూడకుండా వెళ్ళి ఒక పని చేయమంటే ఎంత పవర్ ఉంది గాడ్. ఈయన ట్రూ గాడ్. మనిషి శరీరాన్ని, మనిషి మనస్సును, మనిషి ఆత్మను మార్చగలిగిన వాడు ఈ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు. నేను మొన్న వాళ్ళని జయించుండొచ్చు, అది తర్వాత అతనికి అర్థమై ఉంటుంది, మనకు కూడా అర్థం కావాలి. అది ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు దేవుడు అప్పచెప్పేవాడు అంతే, ఆయన విడవలేదండి, అప్పచెప్పేవాడు కనుక అంతే. మళ్ళీ ఆయన ఆదుకునేవాడు. అలాంటి దేవుడు అర్థం చేసుకొని ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, ఇక దేవుడు వెళ్ళి అన్నాడు ఫస్ట్ది, రెండోది రాంగ్ అన్నాడు. బహుమానం తీసుకోమన్నాడు. ఎంత బహుమానం తెచ్చాడండి కదా. బైబిల్ చెప్తే 20 మణుగుల వెండి. ఒక మణుగు ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈరోజు మనకు తులం ఎంతో తెలుసు, బంగారం రేట్ ఎంతో తెలుసు కదా. ఆ తర్వాత బంగారం అంటే ఇప్పుడు బంగారం లేకపోయినా ఇక్కడ ఎలీషా దగ్గరికి ఏమొచ్చిందండి? విస్తారమైన ధనం వచ్చింది. అదంతా ఇచ్చేస్తానంటున్నాడు, తీసుకోమంటున్నాడు. మరి ఏలియా యాక్సెప్ట్ చేశాడా? ఇక్కడ అందరికీ సండే స్కూల్ పిల్లలతో పాటు తెలుసు, తీసుకోలేదు. ఈ చెప్పే పాస్టర్లందరికీ తెలుసు, కానీ ఎవ్వడు ఈరోజు ఏలియా ఆత్మ కలిగి లేడండి. కనుక ధనానికి అమ్ముడు పోయిన వాళ్ళు బతుకుతున్నారు. కనుక ఎలీషా లాగా ఎవ్వరు కూడా రిజెక్ట్ చేయట్లేదు. ఎలీషా ఏం చేశాడు చూడండి. ఆ యొక్క బతిమలాడితే తీసుకున్నాడా? తీసుకోలేదండి. ఆ తర్వాత 16వ వచనం, ఎలీషా ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవంతుడు నేనేమీయో తీసుకోనని చెప్పాను. గట్టిగా చెప్పండి కొట్టాలండి. ఇదే మన వాక్యం ఈరోజు. నేనేమి తీసుకోను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే ఆ యొక్క ఎలీషా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే, ఎలీషా ఇతడు ఇశ్రాయేలీయుల దేవుణ్ణి నమ్మాలి 100%. నోటితో ఒప్పుకోవడం కాదు, నిజముగా ఇశ్రాయేల్ దేవుణ్ణి నమ్మాలి. అతను నమ్మి అతడు సున్నతి చేపించుకొని ఇశ్రాయేలుడు అయిపోవాలి. అది ఎలీషా యొక్క ఉద్దేశం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వెండి ఆ బంగారంతో కాదు. కనుక ఎలీషా ఏం కోరుకున్నాడంటే అతని ఆత్మరక్షణ కోరుకుంటున్నాడు. ఆ యొక్క నయమాను తన శరీరం యొక్క స్వస్థత కోరుకున్నాడు. కానీ ఎలీషా యొక్క దేవుడు ఎలీషా ఆత్మరక్షణ కోరుకుంటున్నాడు. కనుక చాలాసేపు అడిగాడు, తీసుకోండి, నేను తీసుకోనని. చివరికి ఏం చేశాడంటే, ఒక ప్రామిస్ కావాలి నాకేంటో తెలుసా, నీ డబ్బు నాకు ఏం అవసరం లేదు, నీవు వెళ్ళి నీ దేశానికి వెళ్ళి ఇంకా ఏ దేవుణ్ణి మొక్కకూడదు ఈరోజు నుంచి, అది నాకు ప్రామిస్ చేయి. నిన్ను స్వస్థపరిచిన యెహోవా నీ వెండికి నీ బంగారానికి నీ దేనికి స్వస్థపరిచాడు. ఆయన నీ ఆత్మ పాతాళానికి దిగకుండా నిన్ను స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ దేవుణ్ణి అంగీకరించు, వెళ్ళి ఏ దేవుణ్ణి దేవతను మొక్కద్దు. ఎందుకో తెలుసా, ఎలీషా కానీ దేవుడు కానీ ఇప్పటికే నీ శరీరము పాతాళానికి వెళ్ళినంత కుళ్ళిపోయింది కదా. చీమతో, నెత్తురుతో, పుండులతో, రక్తముతో కదా, గాయాలతో, ఆ యొక్క దరిద్రము దాంతో కుళ్ళిపోయావు. నువ్వు యెహోవాను అంగీకరించకపోతే పాతాళముకి వెళ్ళి నరకానికి వెళ్ళి కుళ్ళిపోతావు. ఆలోచించుకోను. శరీర స్వస్థత కాదు, ఆత్మ స్వస్థత ఇంపార్టెంట్ అని ఆ యొక్క ఎలీషా చెప్పింది అర్థం చేసుకున్నాడు. అప్పుడు ప్రామిస్ చేశాడు. ఏమని చేశాడు తెలుసా, నేను నా దేశానికి వెళ్ళాక ప్రోటోకాల్ ఉంటుంది. నాకు ప్రోటోకాల్ అంటే మా రాజు ఆయన
ఒక గ్రామానికి వెళ్తాడు, రిమ్మోన్ అనే ఒక గుడికి వెళ్తాడు. ఆ గుడికి వెళ్ళినప్పుడు ప్రోటోకాల్గా రాజు ఆయన తన చెయ్యిని మోపుకోవటానికి నేను మోకరిస్తాను. నేను మోకరించినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆయన నా భుజం మీద చేయి పెడతాడు, నన్ను ఆనుకొని ఆ దేవుణ్ణి మొక్కుతారు. ఎన్నో దేవుళ్ళని ఎన్నో రకాలుగా మొక్కేది కదా, నేను చూపిస్తాను చూడండి. ఇలాగున మొక్కుతుండొచ్చు, ఆయన వెళ్ళి ఇలాగున మొక్కుతున్నాడు, ఆయన భుజం మీద ఇక్కడ చేయి పెట్టి ఆయన చక్కగా మరి ఆరాధన చేస్తాడు. కనుక ఎలీషాకు చెప్తున్నాడు, అయ్యా నేను రిమ్మోని గుడికి వెళ్ళాలి, ఎందుకంటే సైన్యాధికారికి రాజుతో వెళ్ళి ఒక పూజ చేస్తారు వాళ్ళు. ఆ పూజ చేసినప్పుడు నేను వెళ్తాను, కానీ నేను రిమ్మోన్ దేవాలయాన్ని మొక్కను, ఆ దేవునికి మొక్కను, కానీ ప్రోటోకాల్ నేను వంగాల్సి వస్తుంది అక్కడ, దానికి పర్మిషని ఆ రోజు నేను నాశనం అయిపోకుండా కృప చూపించమని. ఇక్కడ మినిస్టర్ వచ్చాడు అనుకోండి, తప్పకుండా కార్పొరేట్ వెళ్ళాలి కదా. ఒక సీఎం వచ్చాడు అనుకోండి, ఇక్కడ ఎమ్మెల్యేలు అంతా రావాలి కదా. ఒక డీజీపీ వచ్చాడు అనుకోండి, పోలీస్ ఆఫీసర్స్ అందరూ రావాలి కదా. అది ప్రోటోకాల్, అది తప్పదు, అది ఖచ్చితంగా రావాల్సిందే కదా. అలాంటి ఒక ప్రోటోకాల్లో అయ్యా ఎలీషా ప్రవక్త, అయ్యా దైవజనుడా నన్ను అప్పుడు ఏమీ కాకుండా కాపాడంటే అది సరైన మాటని ఎలీషా ఏం చేస్తాడు, వెళ్ళు నువ్వు అలాగునా రిమ్మోను దేవాలయంలో ఉన్న ఏ దేవుని గదికి ఏ దేవతను మొక్కకూడదు, నువ్వు డ్యూటీగా ఒకవేళ చేయాల్సి వస్తే అది చేయిపోమని చెప్పాడండి. ఈ ఎలీషా అలాగున దగ్గర నుంచి నయమాను వెళ్ళిపోయాడండి. ఎంత డబ్బు తీసుకొచ్చాడు, విస్తారమైన తీసుకొచ్చాడు. మరి డబ్బు వెళ్ళిపోతుంటే కదా ఎలీషాకి అయ్యో డబ్బు వచ్చిందే పోతే అన్న బాధ కలిగిందా, ఈ డబ్బు ఎందుకు తీసుకోవాలి. ఇది ఈరోజు యాక్చువల్గా నేను ఇంతసేపు చెప్పిన వాక్యములో ఎలీషా ఎందుకు అంత ధనాన్ని బహుమానాన్ని తీసుకోలేదు, ఎందుకు తీసుకోలేదు అంటే ఎలీషాకు అవసరం లేదా కదా. ఎలీషా డబ్బు తీసుకొని ఏం చేయొచ్చండి, తన పర్ణశాలను కట్టుకోవచ్చు, ఇంకా యొక్క ప్రవక్తల పాఠశాలను కట్టుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు. మరి డబ్బు అవసరమే కదా, తీసుకోలేదు. రెండవది, మరి ఎలీషా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాడా, నాకు దేవా డబ్బు ఇవ్వంటే ఇలాగ ఒక కుష్ఠవ్యాధుడైన సైన్యాధికారి దేవుడు డబ్బులు పంపాడా, అట్లా అనుకున్నాడా, ఏమనుకోలేదు. డబ్బు నయమానుకు దగ్గర తీసుకోవడానికి ఎలీషా అస్సలు ఇష్టపడలేదు. ఎందుకు, నేను 2 రీజన్లు చెప్పి వాక్యం క్లోజ్ చేసేస్తాను. మొదటిది, ఎలీషా డబ్బు తీసుకోనంటే ఏదైనా దానం ఆఫరింగ్ తప్పేం లేదు, తీసుకోవచ్చు. అతడు వెళ్ళి సిరియా దేశంలో ఏం చెప్పేవాడు, నేను బాగుపడ్డాను, నేను కానుక ఇచ్చి బాగుపడ్డాను. అదే యొక్క సిరియా దేశంలో ఒక పేదవాడు ఉంటాడు, నేను వెళ్ళి షమ్రోన్కి వెళ్ళి ఆ ప్రవక్తను అడిగితే కానీ నా దగ్గర డబ్బు లేదుగా, అంత వెండి లేదుగా, అంత బంగారం లేదుగా, అంత నాకు లేదు, అంతే అయిపోతుంది. రెండవది, ఆ యొక్క డబ్బు ధనం తీసుకొని ఉంటే ఆ యొక్క నయమాన్ ఏం చెప్తాడంటే, ఈ లోకంలో నేను ఇంత అధికారిని కనుక, ఇంత డబ్బు ఉంది కనుక నేను వెళ్ళి బాగుపడ్డానని చెప్పి నిజమైన ఫెయిత్ కానీ నిజమైన విధేయత కానీ అది అడ్డమైపోతుంది. కనుక ఈరోజు వరకు బైబిల్ చెప్తుంది, ఎలీషా లాంటి ప్రవక్తలు ఎవ్వరూ కూడా ఇది వెండి బనము ధనముతో అయ్యేది కాదు, దేవుడి శక్తి చేత అయ్యేది కనుక దానికి ఎప్పుడు డోర్ ఓపెన్ పెట్టాలి, దానికి ఎప్పుడు మార్గం తెలియపెట్టాలి. కనుక ఈరోజు ఏ దేవుడి దగ్గరికి వెళ్ళటానికి VIP దర్శనం ఉందేమో తప్ప ఈ దేవుడికి ఏమీ లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా దర్శించుకోవచ్చు. కనుక సిరియాలో ఉండే కుష్ఠవ్యాధులు రావాలి షమ్రోనికి. యెహోవా దేవుణ్ణి నమ్మి స్వస్థపడడానికి డోర్ ఓపెన్ ఉండాలంటే డబ్బు తీసుకోకూడదు, ధనం తీసుకోకూడదు, బహుమానం తీసుకోకూడదు. అది రీజన్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందండి, ఇదైతే రెండవది బైబిల్ చెప్తుంది. ఈ యొక్క ఎలీషా లాగా ఎవరైనా ఈరోజు ఒక పాస్టర్ ఉంటే ఆ డబ్బు వదిలిపెడతాడండి, వదిలిపెట్టాడు. ఎందుకు వదిలిపెట్టాడు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తుంటే భాగ్యలక్ష్మి బంపల్రా తగిలింది, దీన్ని ఎట్లా వదిలిపెడతాం మనం, తీసుకుంటారా. ఎందుకు నేను ఈ మాటలు చెప్పాల్సి వస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు కొంతమంది సేవకులు, ముఖ్యంగా దిక్కుమాలిన సేవకులు, వాళ్ళ విషయం నేను సాక్ష్యం విన్నాను అని చెప్తున్నాను. ఒక ఊరిలో ఏం చేశారంటే, ఆ యొక్క ఎలక్షన్స్ జరిగినాయి, అవి సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరుగుతాయి కదా. ఆ ఊరిలో చాలామందికి డబ్బు ఇచ్చారు ఓట్లేయడానికి. అది పాస్టర్కి తెలిసింది. పాస్టర్ తెలియంగానే హౌస్ టు హౌస్ విజిట్ చేస్తున్నాడు. విజిట్ చేసి ఏం చేస్తున్నాడంటే, ఇదిగో మీకు ఇట్లా కొంచెం ఇచ్చారంట కదా ఓటుకి, అవును పాస్టర్ వచ్చాను అని చెప్పి అంటున్నాడు. అది మీకు బ్లెస్సింగ్ కాదు అంటున్నాడు. అది నిజమే బ్లెస్సింగ్ కాదు అది. ఎందుకంటే మనం డబ్బు తీసుకొని ఓటేయచ్చా, అది తప్పదు, అది చట్టవిరుద్ధ కూడా తప్పు, మనం తీసుకోకూడదు కదా. మనము అలాగనే డబ్బు తీసుకొని ఓటు వేయడం అది అమ్ముడుపోవడం కనుక, ఆ యొక్క ప్రజాస్వామ్య యొక్క విలువలను బజార్లో అమ్మినట్టే కనుక. అలాగని చెప్పాడు ఆ పాస్టర్. కాదు, నసుకుతా ఉన్నాడు. మీకు అది దీవెన కాదు, దాంట్లో దశంభాగం ఇస్తే మీకు దీవెన. ఓరే నీ కుండ బగలా,
అది దిక్కుమాలిన సొమ్ము. అది దాంట్లో వాళ్ళు 2000 ఇస్తే నాకు 200 ఇవ్వాలంట, లేకపోతే వాళ్ళకి బ్లెస్సింగ్ ఉండదంట. ఆ ఎంగిలి కుక్క అలాగని చెప్తున్నప్పుడు ఎంత నాకు బాధ వేసిందండి. ఇలాగ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అసలు దేవుని సన్నిధికి డబ్బు అక్కర్లేదు. ఆ డబ్బు ఏదైనా అయితే అది పవిత్రమైన డబ్బు అయి ఉండాలి తప్ప, అది కష్టార్జితమైనది ఉండాలి తప్ప, అది దొంగ డబ్బు, లంచం కొడుతూ ఆ డబ్బు దేవుని మందిరానికి అక్కర్లేదు. ఈ లోకంలో దేవుడు దేవతలు ఎవరికైనా ఇచ్చుకోపోయి, దేవుడికి అక్కర్లేదు. భూమి ఆకాశాలు ఆయనవే, వెండి బంగారాలు ఆయనవే. దేవుడు ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించింది సకల రాజ్యాలకు యెహోవా దేవుడు ఎవరో తెలియాలని. ఎబూసీలు, గిర్గాషీలు, ఫిలిస్తీయులు, అమోరీయులు, అమాలేకీయులు ఉన్నారు కదా, కనానీయులు, వాళ్ళ దేశాల మధ్యలో యాజక రూపమైన రాజ్యంగా స్థాపించి యెహోవా దేవుడని చెప్పాలి, యెహోవాకు సాక్ష్యం కావాలి, నిజ దేవుడు ఎవరో తెలియాలి, ఈ లోక దేవుళ్ళు దేవతలు కాదని చెప్పటానికి స్థాపించిన రాజ్యం కదా. ఆ రాజ్యానికి వెండి బంగారాలు ఎందుకు? ఆ రాజ్యానికి ఎవడో సైన్యానికి తెచ్చిన డబ్బు ఎందుకు? ఆ రాజుకి, ఆ దేవుడికి దేవుని నామం కనపడ. ఎందుకంటే దేవుని ప్రజల్ని అరణ్యంలో 40 ఏళ్ళు పోషించుకోలేదు ఆయన. బండ నుంచి మధుర జలం ఇచ్చాడు, కొండబండ నుంచి తేనెనిచ్చాడు, చెకుమకి రాతి నుంచి ఆయన నూనెను జొర్రింపజేశాడు, వారి ఆకలి తీర్చాడు. అలాంటి దేవుడు ఇశ్రాయేలుకు ఉండగా వెండి బంగారాలతో పనా? ఆ బంగారం వెండి తీసుకొని దేవుణ్ణి బజార్లో అమ్ముకోవడమా? ఎవరికైనా ఉందండి ఈరోజు పాస్టర్లకి? ఈరోజు అమ్ముకొని కదా ఇస్కరియోతులాగా వెళ్ళి పొట్ట బద్దలై పేగులు బయటపడతాయి రేపు. డబ్బంతా చెడుైనది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం గనక ఈ బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడండి. పరలోకంలో ఈయనను చూడాలంటే భూమి మీద సరిగ్గా బతకాలి. ఈరోజు ఎలీషాను చూడొచ్చు మనం పరలోకంలో. కనుక ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, డబ్బు ఆయన తీసుకోలేదు, డబ్బు చేత శోధింపబడలేదా? అంత డబ్బు వచ్చిన తర్వాత కూడా వెనక్కి పంపించాడంటే ఎలీషా ఎందుకు ఆ యొక్క డబ్బును తీసుకోలేదు? ఈరోజు మన వాక్యం దాంతో ముగించవచ్చు. ఎందుకు తీసుకోలేదంటే, మనం దేవుని వాక్యం వెనక్కి తీయాలి కొంచెం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీయండి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం వెనక్కి, 2వ రాజులు రాదు, మొదటి రాజుల గ్రంథం వస్తుంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం తీయండి. 19వ అధ్యాయంలో ఇక్కడ ఒక సంభవం ఉంది. బైబిల్ స్టడీ చేస్తున్న వాళ్ళందరికీ కూడా అది ఈజీగా అర్థమవుతుంది. ఏలియా అనే ప్రవక్త, ఆయన రిటైర్ కాబోతున్నాడు. ఏలియా అనే ప్రవక్త ఇశ్రాయేలు ఒక మహా గొప్ప ప్రవక్త. ఆయన కాలం భూమి మీద ఆయన టైం అయిపోయింది కనుక ఈరోజు ఒకళ్ళు రిటైర్ అయ్యే టైం వచ్చినప్పుడు ఏమవుతుందండి, వాళ్ళు రిటైర్ అయిపోతే వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు కదా. అలాగున్నే ఏలియా అనే మహా గొప్ప ప్రవక్త ఈ భూమి మీద ఇశ్రాయేలు రాజ్యంలో నిర్మించిన ఆయన యొక్క ముగింపు దినాలు వచ్చేస్తే దేవుడు తనకి ఏం చెప్పాడంటే, ఏలియా నువ్వు రిటైర్ అయిపోయి, లేకపోతే నువ్వు ఈ భూమి నుంచి వెళ్ళిపోయేలా ముందు నువ్వు 3 పనులు చేయాలి. ఓన్లీ 3 వర్క్స్. 3 వర్క్. అదేంటో తెలుసా? ఇశ్రాయేలు రాజ్యం మీద ఒక రాజుని నియమించును, ఆ తర్వాత యూదా దేశం మీద ఒక రాజుని నియమించు. వీళ్ళిద్దరు రాజులు నియమించు, నీకు ఇస్తున్నాను ఆ పవర్ అని. 3వది ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలుకు దేవుని ప్రజలకు ఒక ప్రవక్తను నియమించు, లేకపోతే అభిషేకించు. ఈ 3 పనులు ఏలియా చేశాడండి. చేశాడు 3 పనులు. దేవుడి యొక్క మహాప్రవక్త కనుక ఆయన ఏం చేశాడంటే, మొదట రాజులు ఎవరు కావాలో వాళ్ళను కనుగొని అభిషేకించేప్పుడు 3వ పని మిగిలింది. అదేంటంటే ఒక ప్రవక్తను నియమించాలి. ఈరోజు స్కూళ్ళలో టీచర్స్ లేరండి. గవర్నమెంట్ ఫిల్అప్ చేస్తుందా అండి? చేయట్లేదు. ఎన్ని డిపార్ట్మెంటల్ వేకెన్సీస్ ఉంటాయి. దిక్కుమాలిన గవర్నమెంట్లు ఈరోజు యవ్వనస్తుల బ్రతుకులో కన్నీరు మిగులుస్తున్నాయి కదా. అస్సలు ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వాలన్నీ వాళ్ళ పథకాల కొరకు వాళ్ళు డబ్బుతో ఇక భయంకరమైన ప్రాజెక్టులు, ఏవైతే డబ్బు వాళ్ళకి రాలుస్తాయో ఆ ప్రాజెక్టులు చేసుకుంటూ ఓట్ల కొరకు పథకాలు పెడుతున్నారు తప్ప, ఈ దేశంలో ఇన్ని రిసోర్సెస్ ఉంటే వాటిని సరిగ్గా స్ట్రీమ్లైన్ చేస్తే యవనస్తులందరికీ జాబులు వస్తాయి. చెయ్యరు కదా వాళ్ళు, అట్నే పెడతారు కదా, అట్నే పెడతారు. ఎందుకంటే అది దుర్మార్గమైన ప్రభుత్వం. ఈ ప్రభుత్వాలన్నీ అపవాది చేతిలో ఉన్నాయి కనుక, వాళ్ళేం దేవుని చేతిలో లేరండి. ఆ ప్రభుత్వాలు అపవాది చేతిలో ఉన్నాయి కనుక వాళ్ళు ధనాన్ని ఆశిస్తారు కనుక భయంకరమైన స్కాములు చేస్తుంటారు, లంచగొండలో బతుకుతుంటారు కనుక నేను ఎందుకు, దేవుడు ఆ పని చేయలేడు. దేవుడికి ఎవరు అవసరమో వాళ్ళని ఇస్తాడండి. ఆయన ఇశ్రాయేలుకు ప్రవక్త కనుక ప్రవక్త ప్లేస్ ఇప్పుడు వెకేట్ అవుతుంది, అది ఖాళీ అవుతుంది. ఆయన రిటైర్ అయిపోవాలి. ఏలియాకి బతకలేడు ఆయన కనుక, ఆయన తీసుకొని వెళ్ళిపోవాలి కనుక ఏలియాకి చెప్పాడు ఒక ప్రవక్త నియమించమని. ఏలియా వెంటనే లేచి ఏం చేశాడంటే వెళ్తా ఉన్నాడు. ఎవరో ప్రవక్త, దేవా ఒక పొలం దగ్గర నుంచి వెళ్తా ఉంటే దేవుని ఆత్మ వెంటనే, ఏలియా ఇదిగో ఈ పొలంలో ఉన్నాడు, ఇదిగో ఆ యవనస్తుడు, అతన్ని నువ్వు అభిషేకించేసేయనగా ఆగిపోయాడు. ఆగిపోయినప్పుడు చూస్తే అక్కడ ఒక అతను ఉన్నాడు. అతడు 12 అరకల ఎడ్లను
ఆయన దున్నిస్తూ ఒక అరకను ఆయనే దున్నుతున్నాడు. ఆయన పట్టుకొని నాగలు పట్టుకొని ఎద్దులను కడకడ నడిపిస్తూ అది దున్నే సమయమేమో ఉన్నప్పుడు చూసి దగ్గరికి వెళ్ళి దుప్పటి తీసి కప్పేసేసాడు. అతను కప్పంగానే అతను చూశాడు. ఎవరు? ఏలియా. ఆ ప్రవక్తను చూస్తున్న రాజులు వణికిపోతారు. అట్లాంటి ప్రాఫెట్ కనుక ఆయన చూసి వెంటనే నన్ను దేవుడు కోరుకున్నాడా అని చెప్పి ఏం చేశాడంటే ఆ యొక్క ఏలియా దగ్గరికి ఒక మాట చెప్పాడు. చూడండి, ఆ మాట చదువుతాను నేను. ఏలియాతోటి ఏమంటున్నాడు 19వ వచనంలో చూస్తే 19:19లో దేవుడు యొక్క వాక్యము బహు స్పష్టంగా రాయబడింది. చూడండి, ఏలియా ఆచరించిపోయిన తర్వాత షాపాత్ కుమారుడు ఎలీషా కనబడను. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి నుంచున్న 12 వరకు తాను తోర్చు. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి గట్టిగా చప్పట్లు కొట్టాలండి. బైబిల్ ఎందుకు ఈ మాట రాసిందండి? దేవుడు మనల్ని కోరుకుంటాడు, కానీ మనం దేవుని కోరుకోవాలి. చాలామందికి లేదు. ఈరోజు దేవుడు మమ్మల్ని కోరుకుంటే పాస్టర్లు నేను దేవుని కోరుకోవాలి, కానీ నేను దేవుని కాక ధనాన్ని, కీర్తిని, రెవరెండ్లని, డాక్టర్లని, దిక్కుమాలిన ఆ యొక్క శాల్వాలని ఇంకేవేవో కోరుకుంటే దేవుడు నన్ను వదిలేస్తాడు. అట్లా వదిలబడిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు దేవుని ఆత్మతో నడిపింపబడే సేవకులు 0.01 ఉండొచ్చండి. దాంట్లో నేను ఉదాహరణని చెప్పుకోండి, నేను ఈరోజు ఉంటా, రేపు నేను పడవచ్చు. కానీ బైబిల్ అయితే చెప్తుంది దేవుడు మనల్ని కోరుకుంటే మనం ఆయనను కోరుకోవాలి. బలవంతం లేదు కదా. ఎందుకంటే దుప్పటి వేసిన తర్వాత ఎలీషా ఏం చేస్తే తెలుసా? దుప్పటి చక్కగా మడత పెట్టి తీసుకో, ఐఎమ్ సారీ ఇచ్చేయచ్చు. ఈరోజు ఎంతమంది అదే చేస్తున్నారు. దేవుడు నీకు రక్షణ ఇస్తే మనిషి దేవుడికి తిరిగి తీసుకో రక్షణ. నాకు లోకం కావాలి, మతం కావాలి, కులం కావాలి, అవే కోరుకుంటున్నారు. కానీ దేవుడు నేను కోరుకున్నది నీకు విలువ తెలియకపోయింది. ఎలీషా దుప్పటి మడత పెట్టి ఇచ్చేయచ్చు. ఎలీషాకు ఇచ్చేసి సారీ సార్, నేను వెంబడించలేను మిమ్మల్ని అంటే వెళ్ళిపోయాడేమో దేవుడు. దేవుడు బలవంతం కాదండి. బలవంతంగా ఆయన ఏమీ మనకి ఏం చేయడు, బలవంతంగా చేయడు. కనుక ఆ యొక్క ఏలియా వేయంగానే గాడ్స్ చాయిస్, రైట్ చాయిస్ కనుక వెంటనే అతని వెనుక పరిగెత్తుకొని వెళ్ళాడు. ఎందుకు? నన్ను దేవుడు ఇశ్రాయేలుకు ప్రవక్తగా, ఈయన శిష్యుడిగా కోరుకున్నాడని పరిగెత్తుకొని పోయి ఒక్క మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? నేను వెళ్ళి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని వస్తాను, ప్లీజ్ నాకు పర్మిషన్. నన్ను కన్న తల్లిదండ్రులను నేను విడిచిపెట్టే దినం ఇది. ఇప్పుడు నా తండ్రివి నీవే, ఇక నుంచి నా యొక్క దైవానివి ఆ యొక్క యెహోవా దేవుడు, నీ దగ్గరకు వస్తానని ఒక్క పర్మిషన్ అడిగినప్పుడు ఏలియా అదేం కుదరదు, ఇప్పుడే రావాలన్నాడా? అనలేదండి. నా వల్ల నీకు ఏ ఆటంకం లేదు, వెళ్ళు అన్నాడు. వెళ్ళి పరిగెత్తి ఏం చేశాడంటే తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ మాటలు చదివి ముగిస్తాను దేవుని వాక్యంలో. దేవుని ఒక వాక్యంలో చూడండి, ఖచ్చితంగా అతడు చెప్పాడు 20వ వచనంలో. అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడిస్తానని చెప్పి అతన్ని సెలవడగా అతడు పోయి రమ్ము, నా వల్ల నిర్బంధము లేదని చెప్పాను. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గొర్తి నగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారం చేయుచుండెను. ఏమిటండి మాటలు ఏం చెప్తుంది బైబిల్లో? బైబిల్ ఏం చెప్తుందంటే ఎలీషా ఎందుకు డబ్బులు తీసుకోలేదు? నయమాన్ని తీసుకొస్తే రథాల డబ్బులు 1,20,000 మణుగుల వెండి తెచ్చాడు. దాదాపు అంత ఉందండి అక్కడున్న నంబర్. తనంతా తీసుకోలేదంటే బైబిల్ ఇక్కడ చెప్తున్న ఆన్సర్ ఏంటంటే ఎలీషా అనే అతను తను సేవలోకి ప్రారంభించినప్పుడు, తను పరిచర్యకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలుకు ప్రవక్తగా నియమింపబడుతున్నప్పుడు అతని యొక్క బిగినింగు రైట్ బిగినింగ్. ఈరోజు నేను చెప్తున్నాను, గుడ్ బిగినింగ్ గురించి చెప్పాను నేను. ఆ తర్వాత గ్రేట్ బిగినింగ్ గురించి చెప్పాను. ఈరోజు గుర్తుపెట్టుకోండి, రైట్ బిగినింగ్ కూడా అవసరమే. ఒక ప్రావర్బ్ ఉంది, ఏది? ఆ యొక్క చైనీస్ ప్రావర్బ్, రైట్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. అంటే సరి అయినంగా ప్రారంభిస్తే, మన బ్రతుకుల్లో సరి అయినంగా ప్రారంభిస్తే సగం పని అయిపోయినట్టే. చాలామంది సరిగా ప్రారంభించట్లేదు కనుక అది మధ్యలో ఆగానే పోతున్నాయి, లేకపోతే నష్టమన్న పోతున్నాయి. కానీ వెల్ బిగినింగ్ లేకపోతే రైట్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్, ఖచ్చితంగా సగం పని అయిపోయినట్టే అండి. బైబిల్ చెప్తుంది ఎలీషా ఎందుకు డబ్బులు తీసుకోలేదంటే అతడు సేవలోకి వచ్చినప్పుడు 12 అరకల ఎడ్ల లేకపోతే ఎకరాల కలిగిన ఒక భూస్వామి, ఒక గొప్ప ధనవంతుడు కనుక దేవుడు తను పిలిచినప్పుడు వాటిని వదిలిపెట్టి మళ్ళీ తన బ్రతుకులో ఇంకెన్నడూ కూడా వెళ్ళి
ఆ ఎద్దులను పట్టుకొని ఆ కాడిని తీసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా ఎంత రైట్ బిగినింగ్ అంటే బైబిల్ చెప్తుంది చూడండి. ఏం చేశాడండి? ఆ ఎడ్లను చంపి వధించి వాటి మాంసాన్ని గుర్తునగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి వెళ్ళిపోయాను. రైట్ బిగినింగ్ ఎలీషా జీవితంలో. చాలామంది ఈరోజు బ్రతుకుల్లో ఎందుకు వాళ్ళ బ్రతుకుల్లో వాళ్ళ యొక్క ప్రారంభాలు ఎంత చేసినా అట్టర్ఫ్లాప్ అవుతున్నాయంటే రైట్ బిగినింగ్. దేవుడు మనల్ని పిలిచినప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మనం వెనకున్న విడిచిపెట్టాలి. దేవుని వాక్యం నేను చూపిస్తాను. ఎక్కడుంది అది? దేవుని యొక్క ఫిలిప్పీ పత్రికలో చూడండి. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనలో బహు స్పష్టంగా మనకు అది వివరాత్మకంగా ఉంటుంది. ఫిలిప్పీకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 3వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతాను చూడండి. 12వ వచనం వరకు ఆయన 3:12 ఇదివరకే నేను గెలిచి తినని ఆయనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందినని నేను అనుకోనట్లేదు, కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడి తినో. ఫిలిప్పీన్స్ 3:12 న్యూ టెస్టిమెంట్లో దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాడు. ఎలీషా వెనుకున్నవి మర్చిపోయాడు. తన ఆస్తి, తన యొక్క 12 అరకల ఆ యొక్క విస్తారమైన భూమి, ఎడ్లు, ఆ యొక్క ఫలాలన్నీ వదిలిపెట్టాడు. సో హిస్ బిగినింగ్ వాజ్ ఎ రైట్ బిగినింగ్. అది దాని కొరకు అతడు దేవుడు పిలిచినప్పుడు, దేవా నీవన్నీ నాకు అక్కర్లేదు, నేను నీ మహిమని ఇశ్రాయేలులో కనపరచాలి, ఇశ్రాయేలు రాజ్యాన్ని కాపాడాలి, నీ రాజ్యాన్ని కనుక దాని కొరకు నాకు వెండి బంగారాలు అక్కర్లేదని లేచి వెళ్ళాడు. కనుక ఆ రోజు శోధింపడలేదు. ఈరోజు చాలామంది బ్రతుకుల్లో రైట్ బిగినింగ్ లేదండి. ప్రభువులోకి వచ్చి కూడా పాతవి తీసుకొస్తున్నారు. ప్రభువులో ప్రారంభించినప్పుడు కూడా ఆ వెనకవి తీసుకొస్తున్నారు. దేవుల్లోకి వచ్చినాక కూడా వెనక కులాలను తీసుకొస్తున్నారు. దేవుల్లోకి వచ్చినాక కూడా వెనక ఆచారాలను తీసుకొస్తున్నారు. దేవుల్లోకి వచ్చి ప్రారంభించినాక కూడా ఆ పాతవి తీసుకొని వస్తున్నారు. కనుక ముందుకెళ్ళలేకపోతున్నారు. అందుగురించే ఎలీషాలాగా తన మహిమను చూసే స్థితిలోకి వెళ్ళలేకపోతున్నారు. ప్రియ గుర్తు పెట్టుకోండి ప్రియ దేవునిలా. ఈరోజు ఒక పెళ్లి కార్డు ఉంటే దానికి 4 ముళ్ళ పసుపు ఎందుకు పెడుతున్నారండి? అంటే మన బిగినింగ్ రైట్ బిగినింగ్ కాదు, క్రిస్టియన్ బిగినింగ్. నేను క్రైస్తవుని అయితే పెళ్లి కార్డుకు పసుపులు ఎందుకు పెట్టుకోవటానికి? ఎవరైనా పెట్టుకుంటే మనకేం బాధ? దిక్కుమాలిన ఆ యొక్క ప్రాచీన స్వభావంతో కొత్తది ప్రారంభించాలనుకుంటున్నారు. అది వీలు పడదు. కనుక ఎలీషాకి ప్రవక్తలు కాదు, ఎలీషానే ప్రవక్త, ఇంకో ప్రవక్తలు భయపడటం కాదు, రాజులు, సైన్యాధికారులు, రాజ్యాలు భయపడ్డాయి అతనికి. బికాజ్ అతని బిగినింగ్ ఈజ్ రైట్ బిగినింగ్. మన బ్రతుకుల్లో అలాగే రైట్ బిగినింగ్ ఉండాలండి. ఈరోజు ఇంకా క్రీస్తులోకి వచ్చి నువ్వు ప్రారంభించావంటే ఈ కొత్త సంవత్సరంలో, ఈ కొత్త నెలలో నీ ప్రారంభం రైట్ బిగినింగ్ అయి ఉండాలంటే దేవుడు అంటున్నాడు, వెనుకున్నవి విడిచిపెట్టు, వెనుకున్నవి మర్చిపోమని చెప్తున్నాడు. ఎందుకనంటే బైబిల్లో యేసుప్రభు చెప్పాడు. ఆ మాట ఎక్కడుందో కానీ మీరు తర్వాత చూసి గుర్తుపెట్టుకోవచ్చు. యేసుప్రభు అన్నాడు ఒక మాట, ఇదిగో పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసం పొయ్యరు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తే ఏమైతే పిగిలిపోతాయి అవి. కనుక దేవుడు కొత్త బిగినింగు కొత్తగా నువ్వు స్టార్ట్ చేస్తేనే. ఎలీషా ఇక దాన్ని ఏనాడు అనుకోలేదు, నేను ధనవంతుణ్ణి కాదు, నాకు ఎకరాలు లేవు, పొలాలు ఏమి లేవు, అవి ఉండేవి, జప్తా అవి కుజిబిని చూడదవని వదిలిపారేశాడు. ఈరోజు ఎంతమందికి ఉందండి అలాగా? ఈ క్రైస్తవులకు వచ్చి పాత డినామినేషన్లు ఆచారాలు ఆచరిస్తుంటారు. కనుక ఈ చర్చ్ క్రిస్మస్ చేయదు, గుడ్ ఫ్రైడే చేయదు, ఆ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్ చేయదు. ఇవి ఎందుకు? ఇవి 38 years అయిపోయింది నా వదిలిపెట్టి. వాళ్ళు చేసేవేవి చేయరు. ఇంకా పాతది పట్టుకొని కొత్త నిబంధనలోకి వచ్చి సిగ్గుమాలిన ఈరోజు క్రైస్తవులు ఏమంటారు తెలుసా అండి? దశంభాగం నుంచి. నేను ఎప్పుడూ అడిగాను, ఈ దశంభాగం ఏంటి అని అంటే ఇంకా అంటారు, ఏమంటారు తెలుసా? దశంభాగం పాత నిబంధన కానుక తీసుకొని కొత్త నిబంధనలో దీవెనలు పొందాలనుకుంటారు. అదేంటది? అది కదండి. మనం లేడీస్ బట్టలు వేసుకొని ఇక లేడీస్ స్టైలిష్లోకి పోతే ఊరుకుంటారా? ధన్యతలు తీసుకొస్తారు. అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అసలు మనము అంటే అలాగన పాత నిబంధన నమ్మి వాటిని ఆచరిస్తూ కొత్త నిబంధనలు దీవెన పొందుతామా? నేను సవాల్ చేశానండి. చాలా చర్చస్లో కూడా నన్ను రానివారు కూడా అసలు అవసరం కూడా లేదు. ఏమంటారంటే మలాకి 3:10 తీసి పాత నిబంధనల లాస్ట్ పుస్తకం, నీ దేవుడికి నీ దశంభాగం ఇచ్చి ఆయన శోధించు, ఆయన ఆకాశవాకిళ్ళు ఇప్పి ఆయన కుమ్మరిస్తాడని చెప్తారు. వీళ్ళంతా బైబుల్ తెలియని గుడ్డి అజ్ఞానకులైన రెవరెండ్లు, డాక్టర్లు, పైపులు, పోపులు ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ కళ్ళు తెరవబడలేదు అసలు పాత నిబంధన తీసివేయబడిందని. ఎందుకంటే దేవుడు నన్ను శోధిస్తారా? ఇంకా మీ దశంభాగాలు ఇచ్చి నన్ను శోధిస్తారా? నేను దశంభాగం తీసుకొని మిమ్మల్ని దీవిస్తాను. ఎవరి వెర్రి వాళ్ళారా?
ఆకాశంలో శోధించడానికి నా దగ్గర ఏమీ లేదు, నా కుమారుడిని మీకు ఇచ్చేశాను, అతన్ని బలియాగంగా ఇచ్చాను, ఇంకేముంది నా దగ్గర? పరిశుద్ధాత్మను పెంతెకొస్తు రోజు 50 రోజులు ఇచ్చి ఇంకేముంది నా దగ్గర? ఇంకేమి శోధిస్తారు నన్ను? మీకు ఇవ్వాల్సినంత ఇచ్చేశాను. సిగ్గుమాలిన ఆ 10% కాదు, ఇప్పుడు మిమ్మల్ని మీరు సజీవ యాగంగా సమర్పించు. అది న్యూ టెస్ట్మెంట్ నమ్ముతుంది. కానీ ఈరోజు వరకు నేను చెప్తున్నాను, పాతది తీసుకొని కొత్త దాంతో ఎట్లా, వాడిని మర్చిపోకుండా కొత్త దాంతో ఎట్లా మనం దీవెన అంటే రాంగ్ బిగినింగ్. ఇట్స్ నాట్ ఏ రైట్ బిగినింగ్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకుంటే 38 ఇయర్స్ నుంచి ప్రతి డినామినేషన్ బోధ నేను వదిలిపెట్టాను. నేను పుట్టి పెరిగింది ఆ యొక్క చిన్నప్పుడు హెబ్రోన్ చర్చ్, కానీ వాళ్ళు ఇచ్చే ఆ యొక్క కార్డులు నేను ఇవ్వను నేను కదా. ఆ యొక్క ప్రామిస్ కార్డులు ఇస్తారు కదా, ప్రామిస్ టూత్పేస్ట్ కొనుక్కుంటాను నేను, కానీ ప్రామిస్ కార్డు తీసుకోను. ఆ రోజు కార్డులు ఇచ్చేటప్పుడు తీసుకుపోయి ప్రామిస్ టూత్పేస్ట్ పెడతాను ఏదన్నా. ఆ పాస్టర్లకు సిగ్గు రావాలి, ఎవడేమన్నాడు కానీ తప్పు కదండి. పాతది తీసుకొని కొత్తది లేదు. ఈ లోక ఆచారాలతో మనం కొత్తది కనుక ముందుకు వెళ్ళలేం. కనుక దేవుడు బాధపడుతున్నాడు. ఇదిగో బైబిల్ యొక్క వాక్యం చెప్తా. ఆ వాక్యం అట్లా చెప్పే ముందు నేను ఒక చిన్న సంగతి చెప్తా. 28 ఇయర్స్ బ్యాక్ అండి నాకు ఒక ఫియట్ కార్ ఉండేది. ఒక ఫియట్ కార్, అప్పటికి మా పాప మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో నాకు ఫియట్ కార్ ఉండింది. ఇప్పుడు ఫియట్ కార్లు లేవండి, అది మీరు చూద్దామన్నా అది మ్యూజియంలో ఉంటాయేమో. ఫియట్ కార్ ఉండేది అప్పట్లో, పద్మిని అంటారు ఆ యొక్క కారు. అంబాసిడర్ కంటే ముందుది, అంబాసిడర్ కాలంలో. ఆ కారు నా దగ్గర నేను అమ్మేయాలనుకున్నాను. ఎవరు రావట్లేదు, పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఒకతను వచ్చాడు, వచ్చి మీ కారు కొంటానని నా ఫోన్ నెంబర్ తీసుకొని వచ్చి, సరే కారు నేను చూపించాను, నచ్చింది, స్టార్ట్ చేశాను, ఒక రౌండ్ వేసాను, చూసాను, బేరం అయిపోయింది, డబ్బులు ఇచ్చేసాను. డబ్బులు కూడా తీసుకొచ్చాడు. డబ్బులు తీసుకొని ఇచ్చి తర్వాత నేనేం చేశానంటే అయిపోయింది సేల్, అవి పేపర్స్ ఉంటాయి, ట్రాన్స్ఫర్ ఉంటుంది కదా, ఆ యొక్క రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్కి నేను సైన్ పెట్టాలి. ఆ సైన్ చేసి ఆ పేపర్లు కూడా ఇచ్చేసాను. ఇచ్చినాక ఇంకేముంటుంది, ఆర్సీ బుక్ ఇచ్చాను. నేను తీసుకెళ్ళమంటే వద్దన్నాడండి. ఈరోజు నాకు వద్దన్నాడు. ఎందుకు వద్దు? ఆయనకి ఏమైనా పనులు ఉన్నాయా, ఇంకేదన్నా నాకు తెలియదు. సరే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక మళ్ళీ ఒక రోజు వచ్చాడు. మళ్ళీ ఒక రోజు వచ్చి ఏం చేశాడంటే ఈరోజు కారు తీసుకెళ్తా అన్నాడు. కారు తీసుకెళ్ళి బాబు అన్నాను. తీసుకెళ్ళంటే వచ్చాడు. ఆ తర్వాత నా దగ్గర ఉన్న ఆర్సీ బుక్ అమ్మేశాడు. నేను అమ్మేశాను. నేను అది నాది కాదు, అది బండి అతనికి సైన్ కూడా చేసేసాను. కానీ నా దగ్గర ఉంది ఇంకా ఆర్సీ బుక్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ బుక్. అది నేను ఇస్తే ఏం చేశాను, తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదండి? ఇట్లా కాదండి, ఇట్లా వేసాను, ఇటు తూర్పు ఇట్లా తీసుకున్నాను. సరేరా నీకేం పిచ్చి ఉంటే నాకేం చేసుకోవడానికి, నా బండి అయితే అమ్ముడు పోయింది, నేను ఇచ్చేసానండి. తూర్పు అది తీసుకొని ఏం చేశాడు, మళ్ళీ బయటకు వచ్చినాక బండి కీస్ ఉంటాయి కదండి, కీస్ తీసుకొని ఏం చేయాలి, బండి అతనికి అప్పచెప్పాలి. సరే నేనేం చేశానంటే కీస్ తీసుకోమంటే లేదు, బండి ఈ డైరెక్షన్లో ఇట్లా పెట్టి అంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి వాడు చెప్పిన డైరెక్షన్లో పెట్టాను. పెట్టిన తర్వాత ఏం చేశానంటే నేను దిగి డోర్లోంచి దిగి ఆ కీ ఇస్తున్నాను. కీ ఇస్తుంటే మళ్ళీ ఇటు చూశాడు. ఇట్లా సార్ ఇట్లా అండి, ఇట్లా తీసుకున్నాను. కీ తీసుకుంటే ఇచ్చేసాడు. ఆ కీ తీసుకొని ఏం చేశాడు, అతను స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసినాక వెళ్ళిపోయాడు. అయిపోయింది, నేను అమ్మేసాను, వెళ్ళిపోయింది. అది జస్ట్ అరగంట లోపల ఫోన్ వచ్చింది, కారు ఆగిపోయింది. హల్లెలూయా, మై క్యా కరూ, రోడ్డు మీద అటు రాత్రి వరకు కొట్టుకున్నాడు ఆ కారుని బాగు చేసుకోవటానికి. నా బాధ్యత కాదు. ఎందుకంటే అతడు కారు కొనుక్కుంటున్నాడు, తన లైఫ్లో ఒక కొత్త, అంటే అది కారు కొత్తది కాకపోయినా కొత్త అనుభవం. కానీ పాత బుద్ధి ఏముంది అంటే ఈ డైరెక్షన్ తీసుకోవాలి, ఈ ముహూర్తం తీసుకోవాలి, ఈ రోజు తీసుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, మీరు ఎంత అర్థం చేసుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఈ బైబిల్ అంతా కూడా అదే చెప్తుంది. నీవు పాతది ఏదైతే ఉందో దాన్ని మరిచితే తప్ప కొత్త దాంట్లోకి వెళ్ళలేవు. 2 కొరింథీ 5:17 దేవుడు చెప్తున్నాడు యేసుప్రభు, కాగా ఎవడెన్నో క్రీస్తు యేసులో నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. అయ్యో ఈరోజు ఆ వాక్యం తెలియక వాళ్ళ లైఫ్లో ఎంత బ్యాడ్ బిగినింగ్ అండి. రైట్ బిగినింగ్ అంటే మనం పాత యేసుప్రభు అనే ఒక యూతుడు ఈరోజు యేసుక్రీస్తు మనకు సంఘాన్ని స్థాపించాడు కదా. యేసుప్రభుని అడిగారు ఏమని, నీ శిష్యులు చేతులు కడుక్కోరేంటి అన్నాడు. అరే చేతులు కడుక్కునేది పాతది, అది ఆచారం, అది మీరు చేశారు. చేతులు కాదు, హృదయం కడుక్కోండి, మనసు కడుక్కోండి. చేతులు ఎంత కడుక్కున్నా మీ బతుకు ఎంత మలినంగా ఉంది కదా. నా శిష్యులు చేతులు కడుక్కోరు అంతే. ఆ తర్వాత ఉపవాసం ఉంటున్నారు కదా నీ శిష్యులు. అరే పిచ్చోళ్ళారా, ఉపవాసం ఆచార ఉపవాసం కదా. ఈ క్రైస్తవులు కూడా లెంట్ డేస్ అని రేపు తగలబెట్టుకొని 40 రోజులు పెళ్ళిళ్ళు చేసుకోరు, 40 రోజులు పూలు పెట్టుకోరు, 40 రోజులు మాంసం తినరు కదండి. మళ్ళీ అన్నీ చేస్తారు మళ్ళీ. అదేంటి ఇది? ఆ దిక్కుమల్ల లెంట్ మన చర్చ ఆచరించదు, ఎందుకంటే అది ఆచారం కనుక. యేసుప్రభువు అడిగారు, నా శిష్యులు ఉపవాసం చేయరు, ఎప్పుడు కష్టం ఉందో అప్పుడు చేస్తారు. మన గిరికి బాగాలేకపోతే ఇక్కడ ఎంత అండి, సాయంత్రం 6:30 గంటలకు ఏడ్చి ప్రార్థన చేశారు. అసలు కారు పెట్టి తడిచిపోద్దేమో అట్లా ఏడ్చారు తెలుసా. వీ ప్రే వెన్ వీ హ్యావ్ నీడ్, వీ ప్రే. అంతేగాని ఎవడో ఉపవాసం ఉండే దినం మేము ఆచరించాము.
అది పాతది వెనకనే మరిచి ఇప్పుడు కొత్త శక్తిలోకి వచ్చాము. యేసుప్రభువుని అంతేకాదు, నువ్వు ఈ దినాన్ని ఆ దినాన్ని ఆచరించవే ఏంటంటే దేవుడు చెప్పాడు, ఒక దినం ఉంది సిలువలు అన్నీ కొట్టివేయబడతాయి, అవసరం లేదు. మీరు దినములను ఆ యొక్క గడియలు ఆచరిస్తున్నారు అయ్యో అని చెప్పి. చూడండి గలతీలు రాసిన పత్రికలో ఇదే పౌలు చెప్తున్నాడు, ఈయన చేత రాపిచ్చాడు కదా, గలతీ 4లో ఉంటుందా దేవుని యొక్క వాక్యము ఎంత స్పష్టంగా మనందరం ఇవి ఆచరించే వాళ్ళ గురించి దేవుడు చెప్తున్నాడు. చూడండి ఆ యొక్క 4:10లో మీరు దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములు ఆచరించుతున్నారు, ఇవి పాతవి గతించిపోయినాయి, తీసేయాలి. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. గలతీ 4:10లో చెప్పాడు. ఇవేమి ఆచరించనక్కర్లేదండి, అవి పాతవి కనుక, అవి పాతవి. సో రైట్ బిగినింగ్ ఏమిటి? బైబిల్ చెప్తుంది దేవుని సన్నిధిలో పాతవి విడిచిపెట్టడమే, పాతవి తీసివేయడమే. కనుక దేవుడు ఒక్క ప్రశ్న వేస్తున్నాడు ఈరోజు మనకి, నీ జీవితంలో రైట్ బిగినింగ్ అంటే ఏంటో తెలుసా? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు, ఆ వెనకది ఏది నువ్వు తీసుకొని రాకూడదు, అది నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు, నీ బ్రతుకును ఆటంకం. 38 years నుంచి అండి నేను ఇంతవరకు అవి ఇచ్చాను. 100 మంది పాస్టర్లు రమ్మని నాతో మాట్లాడమని నేను చూపిస్తాను బైబిల్లో. పౌలు మారలేదా? పౌలు వెళ్ళి అందరికీ సున్నతి చేశాడా? సున్నతి అవసరం లేదని చెప్పాడా? హృదయానికి సున్నతి చేసుకోండి, శరీరానికి కాదని చెప్పాడు కదా. యేసు ప్రభు ఆయన యూదుడయ్యుండి ఆ యూద ఆచారాల నుంచి బయటికి మళ్ళీ ఆయన ఆచరించాడా? బైబిల్ అంతా చెప్తుంది కదా. 38 years నుంచి ఏ డినామినేషన్ ఎవరిని ఆచరించనండి. పోయి మన వాక్యం చెప్తే 47 మంది అమంగళ రక్షణలోకి రాలేదా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది నీ నా జీవితంలో వాట్ ఈజ్ రైట్ బిగినింగ్ అంటే, వెనుకున్నవి మరిచి నీవు మొదలు పెడితే నీ బ్రతుకు ఎంతో శ్రేష్టము. కారు అయితే కొనుక్కున్నాను నా దగ్గర, కానీ ఆ పాత అలవాట్లతో ఉంది. ఆ కారు పోతే నేనేం చేస్తాను? ఇవన్నీ మనకి ఇవ్వగలుగుతాయా? కనుక మనందరం దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వెళ్ళినప్పుడు మన బ్రతుకుల్లో ఏం కలుగుతుందంటే, ఎలీషాకు కలిగిన మహిమ కలుగుతుంది. ఎలీషా సైన్యములకు, ఆ యొక్క రాజులకు బ్లెస్సింగ్గా ఉన్నాడు ఆయన. ఆ డబ్బు కొరకు ఇచ్చేయలేదు, ఎందుకంటే డబ్బు నేనాడో వదిలిపెట్టాడు అతను. కనుక అతన్ని బైబిల్ ఆ యొక్క వాక్యము ఆనాడు ఆ యొక్క నయమాన్ని శోధించలేకపోయాడు. నాకు అక్కర్లేదు డబ్బు, వెళ్ళిపో నువ్వు, నేను కోరుకుంటుందేంటి, నేను వెతుకుతుందేంటి, ఆ మహిమ నాకు కలుగుతుంది. ఈ డబ్బు తీసుకుంటే ఎట్లుండేది? లాస్ట్ మాట అండి, ఆ యొక్క నయమాను పోయి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సిరియా దేశంలో తిరుగుతున్నాడు. సిరియా దేశంలో అందరూ అడుగుతున్నారు, ఏమని అడుగుతున్నారంటే, ఇది తిను అని ఉంటే నేను తినను, ఎందుకంటే నేను యెహోవా దేవుని నమ్ముతున్నాను. అది ఎంత మహిమ ఉంటుందండి. అంతేగాని డబ్బిచ్చి తను వదిలించుకుంటే ఆ మహిమ దేవుడికి వస్తుందా? కనుక దేవుని ప్రజలందరూ కొట్టుపెట్టుకోవాలి. మన ద్వారా దేవుడికి మహిమ రావాలంటే మనం వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు పోతే తప్పకుండా దీవెన పొందుతాం. కనుక మనందరం బైబిల్ మోసేసి దేవుని సన్నిధిలో ప్రభువా రైట్ బిగినింగ్, బిగినింగ్ అనే మాట 164 times ఉందండి బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం 164 times బిగినింగ్ ఉంటే, ఇదిగో ఇక్కడ కూర్చొని చర్చిలో గత వారాని కంటే ముందు ప్రభువా వాట్ ఈజ్ గుడ్ బిగినింగ్ యూట్యూబ్ కొట్టి చూడండి, బిబ్లికల్గా యూట్యూబ్ కొట్టి చూడండి, మీకు గుడ్ బిగినింగ్ ఏంటో నేర్చుకోవచ్చు. రెండవది మీరు గ్రేట్ బిగినింగ్ ఏంటో లాస్ట్ వీక్ యూట్యూబ్ చూడొచ్చు. కానీ ఈరోజు రైట్ బిగినింగు, ఎంతమంది బతుకుల్లో రైట్ బిగినింగ్ లేక, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకోలేకపోతుంది. ఒకళ్ళు స్టడీస్లో ఒక కాలేజీలో జాయిన్ అవుతున్నారు, బిగిన్ చేస్తున్నారు, దాన్ని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఒక చర్చ ప్రారంభిస్తున్నారు, దాన్ని ముందుగా రాంగ్ బిగినింగ్తో రైట్ థింగ్స్ నెవర్ హ్యాపెన్. రైట్ బిగినింగ్ మనం తీసుకోవాలి. ఎలీషా బ్రతుకులో దేవుడు చూపిస్తున్నాడు. ఆదిమ అపోస్తుల యొక్క జీవితాలలో రైట్ బిగినింగ్ వాళ్ళు సమస్త జనులు డబ్బు తీసుకొస్తే వాళ్ళ పాదాల దగ్గర పెట్టారు తప్ప ఎవ్వడూ నెత్తి మీద పెట్టుకోలేదు అపోస్తులు. ఎందుకంటే తమ సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చారు. రైట్ బిగినింగ్ అపోస్తుల్స్దే అన్నాడు. ఈరోజు ఒక క్రైస్తవుడి యొక్క రైట్ బిగినింగ్ లేకపోతే ఎన్ని కొత్త సంవత్సరాలు వచ్చినా, ఎన్ని కొత్త క్యాలెండర్లు వచ్చినా, ఎన్ని కొత్త పద్ధతులు వచ్చినా, ఎన్ని కొత్త ఉద్యోగాల్లోకి మారినా, ఎన్ని కొత్త చర్చిలకు తిరిగినా బతుకు అక్కడే ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన వాక్యాన్ని విరుద్ధంగా ఏమి ఇచ్చాడు? రైట్ బిగినింగ్ ఈజ్ లివింగ్ ఎవ్రీథింగ్ బిహైండ్. నీ కులాన్ని వదిలిపెట్టి క్రైస్తవ్యాన్ని ప్రారంభించు. కులాన్ని పట్టుకొని క్రైస్తవం అంటే అది నీకు గమ్యాన్ని తీసుకెళ్ళదు. ఆచారాలను వదిలిపెట్టి క్రైస్తవాన్ని ప్రారంభించు, ఆదరణ నీకు ఇస్తాడు. ఈ లోక పద్ధతులను వదిలిపెట్టి ప్రభువులోకుండు, పరిశుద్ధాత్మ నీకు ఇస్తాడు. ఈ లోకపు పోకడలను వదిలిపెట్టు, దేవుడు నిన్ను ఆయన మహిమ భూషణంగా మార్చుకోగలుగుతాడు.
పాతయి పట్టుకొని ఇంకా నువ్వేమీ కాదు. రైట్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. కనుక మన బ్రతుకుల్లో దేవుని సన్నిధిలో ప్రభువా నాకు ఈరోజు నీ వాక్యం నీ దాసు ద్వారా మాట్లాడావు ప్రభా. బైబిల్లో నాయన ఎలీషా ఎందుకు డబ్బులు తీసుకోలేదు అని అంటే అసలైన సిసలైంది ప్రభా. అతని ప్రారంభము గొప్ప ప్రారంభము ప్రభా. నాయన యేసయ్యా నువ్వు కూడా ఈ భూమి మీద నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడని చెప్పుకుంటే నీ రైట్ బిగినింగ్ ఒక పశువుల పాకలో తొట్టిలో పండుకున్నావు నాయన. ఎంత రైట్ బిగినింగ్ ప్రభా. ఇదిగో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడనంటే ప్రభువా నిన్ను హింసించిన వారిని కూడా సిలువలో క్షమించావు ప్రభా. నీది ఎంత ఉన్నతమైన ప్రభా నాయన, మార్గదర్శకమైన జీవితం కనుక ప్రభా నువ్వైతే ఏ బిగించేసావో దాన్ని ప్రభా నా తండ్రి రైట్గా బిగిన. నువ్వు ఒక ధనవంతుడి అయా రాజు ఇంట్లో పుట్టి నేను సాత్వికుడని చెప్పుకోలేదు ప్రభా నాయన. నువ్వు ప్రభా నేను సాత్వికుడని దిన మనసు గలవాడని పొద్దున్న లేస్తే పెద్ద పెద్ద అధికారులతో సైన్యాధికారులతో అధిపతులతో తిరగలేదు ప్రభా. గుడ్డి కుంటి మూగ చెవిటి చాంద్ర పక్షవాయిగా సమరయులతో తిరిగావు ప్రభా. ఎంత రైట్ బిగినింగ్ ప్రభా నీది భూమి మీద. రైట్ బిగినింగ్ మాకు నేర్పిస్తున్నావు కనుక ఇంకా మేము మోసపుచ్చుకోకుండా పెళ్లి కార్డులకు పసుపు పెట్టుకునే బతుకులోంచి అయ్యా మా యొక్క తండ్రి నాయన జీవితాన్ని మార్చి వెనకున్నవి మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ మా గమ్యానికి గురికి చేరుకుంటకు ఎలీషా వలె ప్రభా నాయన. ఏలియా 8 చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. ఏలియా 16 అద్భుతాలు అయితే ఎలీషా 32 అద్భుతాలు. ఆ అద్భుతాల కౌంట్ ఇప్పటికీ అది వివాదాస్పదంగా లేకపోతే ఎవరికి చెప్పుకున్నా కానీ బైబిల్ అది చెప్తుంది ఏలియా కంటే 2 అద్భుతాలు చేసిన వాడు బైబిల్లో ఎలీషానే. ఎందుకంటే హిజ్ బిగినింగ్ వాజ్ ఎ రైట్ బిగినింగ్ ఆఫ్ దోస్ డేస్. ఆలోచించు. నీవు కూడా ఏదైనా ప్రారంభించాలనుకుంటే ఈ వాక్యాన్ని తీసుకొని నీ హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేసుకొని నేను చిన్న మాట ప్రార్థన చేస్తాను. జీవంగల దేవా ఈరోజు ప్రభా నా తండ్రి నాయన మేము నా నెలలో నాయన ఆరంభంలో ఉన్నాం కనుక నాయన ఎన్నో ప్రారంభిస్తున్నప్పుడు ప్రభా ఎన్నో వాటిని నాయన మొదలు పెడుతున్నప్పుడు ఎన్నో వాటికి ఇనిషియేటివ్ తీసుకొని స్టార్ట్ చేసి బిగిన్ చేస్తున్నప్పుడు మాకు నీ వాక్యం ఎంత మంచిది నాయన. మేము ముహూర్తాలు చూసి తిథులు చూసి నక్షత్రాలు చూసి అవి చూసి ఇవి చూసి ప్రారంభించే వాళ్ళం కాదు నాయన. అది మాకు అవసరం కూడా లేదు నాయన. వాళ్ళు ఏమైనా చేసుకుంటే చేసుకొని, కానీ బైబిల్ శ్రేష్ఠ గ్రంథము నాయన. దీనికంటే మించిన సత్య గ్రంథం ప్రపంచంలో లేదు కనుక 3000 భాషల్లో ఉన్న ఈ బైబిల్ ఎక్కడ, మిగతా పుస్తకాలు ఎక్కడ నాయన, మిగతా గ్రంథాలు ఎక్కడ ప్రభా నాయన. అసమానమైన నీ ప్రేమను నీ సత్యాన్ని ప్రభా వాక్యములో ఎరిగిన వారమే ప్రభా. అయ్యా ఎలీషా జీవితాన్ని మా ముందు పెట్టుకొని అతడు సరిగ్గా ప్రారంభించాడు కనుక నాయన అతడు గమ్యానికి చేరుకోగలిగాడు. మేము కూడా రైట్ బిగినింగ్ నాయన తను చేయటకు మాకు సహాయం చేయమని, మా బ్రతుకులో ఫైనాన్సెస్ అయినా ప్రభా, అది హెల్త్ ఇష్యూస్ అయినా, అది ఫ్యామిలీ అయినా ప్రభా, అది ఇంకేదైనా సరే నాయన స్పిరిచువల్ లైఫ్ అయినా సేవ అయినా రైట్ బిగినింగ్ ఉండాలి ప్రభా మాకు. అప్పుడే మేము నాయన జయములోకి వెళ్తాం కనుక అయ్యా యేసయ్యా నీ రైట్ బిగినింగ్ ఈరోజు మానవులకు రక్షణ ఇచ్చింది ప్రభా. నీ రైట్ బిగినింగ్ ఈరోజు మానవులకు విడుదలిచ్చింది ప్రభా. నీ రైట్ బిగినింగ్ సిలువ దాకా వెళ్ళి ప్రభా సంపూర్తి చేసింది కనుక మేము కూడా ప్రభా నాయన దేవుని ప్రజలమైతే ఈ లోకం ఏ వాటితో కాక అయ్యా కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లోనే ముందుకు వెళ్ళటట్టు నాయన ఆ కృపను మా మీద ఉంచి నడిపించమని, మితబడిన వాక్యాన్ని నారుకట్టి నీరుపోసి నూరంతలు ఫలింపచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసు నామాన్ని బట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.